ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసారో రచ్చంత అయిపోయినాక మళ్ళీ ఒక రచ్చ లేపిండు. అన్నిట్లా ఆలోచించుకొని కొట్లాడుతున్నావా, లేదంటే రేపు పొద్దున నీ మీద కూడా మళ్ళా వేరే అమ్మాయికి 30,000 40,000 ఇస్తామా, నీ మీద కూడా వేరే దందాలు పెట్టిస్తారు. బెట్టింగ్ యాప్స్ గురించి చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది. అప్పుడు లేని ఎన్జీ కావచ్చు, నాని కావచ్చు, ఏదో దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మారినట్టు అంత అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఈ దుకాణం ఎందుకు స్టార్ట్ చేసిండు? కాకపోతే వీళ్ళు చేసే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జనాలకి లాస్ అవుతుంది. జనాలకు లాస్ అవుతే అంజే కూడా అడగడానికి అని నేను అడుగుతాను. అది చాలా ఏమంటారు లాగి 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 ఇంత పెద్దగా అయింది. అది అంటే అంజి జనాల కోసం అన్నాడు కానీ ఈయన స్వార్థం కోసమే ప్లాన్ చేసి అనుకోవచ్చా? అవి ఎక్కువ రీచ్ పోలేదు కాబట్టి జనాలకు అర్థం కాలే, తెలియదు. అవి పోతలేవు కాబట్టి ఈ నరేంద్రను పట్టినవా? ఇంకెన్ని రోజులు చేస్తాం ఈ యుద్ధం? Yes. బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ లేదని ముందు తెలియదా, ఇప్పుడు తెలుస్తుందా? ఎందుకు తిట్టాల్సి వచ్చింది నరేంద్ర? ఎందుకు అంత పర్సనల్ గా వెళ్ళాల్సి వచ్చింది? పర్సనల్ గా అంటే అప్పుడు అంత ఆ చైను ఆ బచ్చాడు దానికి ఏం కంటెంట్ ఉందని చెప్పి అంటే అది చేసి అంటే ఈ ఎవరైతే నాని కొట్లాడే దాంట్లో ఏమైనా నిజాయితీ ఉంది అనిపించిందా, లేదంటే మనోడు స్వార్థపరుడు అనిపించిందా నీకు? మనోడు స్వార్థం, మనోడు ఫాలోవర్స్ కి తెలియదు మనోడు అసలు ఏం కంటెంట్ క్లారిటీ ఇస్తుంది పబ్లిక్ అని కామెంట్లలో చూడు నీకే అర్థమైంది. హాయ్ హలో వెల్కమ్ టు ఇనే 6 టీవీ. నేను మీ సంతోష్. ఈ రోజు మన ముందు నేను పెద్ద ఇంటరాక్షన్ ఏమి ఇవ్వను, ఎందుకంటే ఈ మధ్య అంతా సుపరిచితుడు. పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చి పెద్ద ఎలివేషన్ ఇవ్వాల్సినంత అవసరం కూడా ఏం లేదు. అంజీ మీకు ఐడియా ఉంది, అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఏదో అంటారు కదా, కొట్టి కొట్టి చంపినాక సచిన పామును లేపి కొట్టినట్టు మళ్ళీ అంజీ అందరిని యూట్యూబ్ వల్ల ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసారో రచ్చంత అయిపోయినాక మళ్ళీ ఒక రచ్చ లేపిండు. అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇది బెట్టింగ్ గురించే కొట్లాడారా లేదంటే పర్సనల్ గా ఏమన్నా ఉందా, వేరే విషయం ఏదైనా ఇంక్లూడింగ్ చేసినా ఒకసారి అంజీతో మాట్లాడు. తమ నమస్తే. నమస్తే. ఓకే అంజీ, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏంది ఈ మధ్య బాగా కొట్లాడుతున్నావు, మరి అన్నిట్లా ఆలోచించుకొని కొట్లాడుతున్నావా, లేదంటే రేపు పొద్దున నీ మీద కూడా మళ్ళా వేరే అమ్మాయికి 30,000 40,000 ఇస్తామా, నీ మీద కూడా వేరే దందాలు పెట్టిస్తారు? పోనీ వాళ్ళన బ్రతుకుతారు కదా అట్లా ఇస్తే. యాక్చువల్లీ నేను ఇది ఇంత పెద్దగా అవుతుంది అనేసి నేను అనుకోలే. యాక్చువల్లీ ఏదో నార్మల్ గా నేను డైలీ చేస్తున్న పనే కదా, కాకపోతే ఏమైంది, మేము కష్టపడుతున్నాం ఫలితం వస్తలేదు, 4 మాయ మాటలు చెప్పిన వాళ్ళకి ఫలితం ఎక్కువ వస్తుంది, ఏంటి అసలు ఇట్లా అనేసి నార్మల్ గా వీడియోస్ తీయడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయంలో అంటే నేను ఎందుకు ఈ మాట అంటుండే, బెట్టింగ్ యాప్స్ గురించి చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది. అప్పుడు లేని ఎన్జీ కావచ్చు, నాని కావచ్చు, ఏదో దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మారినట్టు అంత అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఈ దుకాణం ఎందుకు స్టార్ట్ చేసిండు? ఓకే, యాక్చువల్లీ నేను బెట్టింగ్ గురించి తీయలే. చాలా మంది ఇది బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్, అసలు నేను చేస్తుంది బెట్టింగ్ కాదు బెట్టింగ్ కాదు. నేను నా వీడియోస్ లో ఎక్కడ కూడా నేను ఇది బెట్టింగ్ అని చెప్పలేదు. ఎవరి వీడియోలో? నా వీడియోలో. నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేసినావు? చేయలేదు. ఓకే, నేను తీస్తున్న వీడియోలా వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు, బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు, బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారని నేను ఎక్కడ చెప్పలే. కాకపోతే వీళ్ళు చేసే ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జనాలకి లాస్ అవుతుంది, ఇట్లా చేయకండి, చేసే విధానం మార్చుకోండి అని చెప్పిన. ఓకే, జనాలకు లాస్ అవుతే అంజే కూడా అడగడానికి అని నేను అడుగుతున్నా. జనాలకు లాస్ అవుతే అంజే కూడా ఎవరో ఒకటి అడగాలి కదన్నా పాపం. అంటే నేను ఒక మాట చెప్తా, అంజే అడగడంలో తప్పలేదు, ఇది వేరే విధంగా బెట్టింగ్ యాప్స్ లో. ఓకే, మన ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుంది, ఎవరేమైనా చేసుకొని అనేసి మన సెంట్రల్ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు సైలెంట్ గా ఉంటే కాదు కదా, మన దేశ ప్రజలు వాళ్ళు అనేసి మనకి ఇంకా టైట్ సెక్యూరిటీ. నీకు బండి ఉందా అంజీ? బండి ఉందన్న. ఉంది కదా, పెట్రోల్ పోపిస్తున్నావా? పోపిస్తున్నా. ఓకే, గవర్నమెంట్ కి ఎంత పోతుంది నీతి రోగా? పోతుంది కదా, ఇస్తున్నాం కదా. మరి అంజీకి ఇస్తున్నారా జనాలు అని అడుగుతున్నా, నేను అడిగేది అదే. ఓకే, అట్లా అంటున్నారా? నాకు ఇవ్వాల్సిన అవసరం లేదన్న, ఎందుకంటే నేను కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, నేను కూడా గత 2-3 సంవత్సరాల నుండి నేను కష్టపడుతున్నాను కాబట్టి ఇలాంటి వాళ్ళకి తొందరగా జనాలు ఆదరణ చూపిస్తారు, మాకెందుకు చూపించలేదు అన్నట్టు ఒక చిన్న ఆవేదనతో ఒక వీడియో చేసిన. అది చాలా ఏమంటారు లాగి 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 ఇంత పెద్దగా అయింది. అది అంటే అంజీ జనాల కోసం అన్నాడు కానీ ఈయన స్వార్థం కోసమే ప్లాన్ చేసి అనుకోవచ్చా?
ఎందుకంటే ఇప్పుడు నువ్వు అన్న దాంట్లోనే ఉంది ఇది. ఓకే అందరూ ఫేమస్ అవుతున్నారు, మేము 3-4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం, మేము ఫేమ్ అయితలేమనే ఇప్పుడు ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో అంటే ఎస్టాబ్లిష్ అయ్యి బెట్టింగ్ వాళ్ళు వాళ్ళని టార్గెట్ చేయాల్సి వచ్చిందా? ఆ ఉద్దేశంతో నేను టార్గెట్ చేయలేదు ఎవరిని. నార్మల్ గా నాకు అనిపించింది, ఎర్లీ మార్నింగ్ లేచిన చూసిన ఇట్లా అనిపించింది, వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు కదా, ఎందుకు మాట్లాడట్లేరు ఎవరు, మనమన్నా మాట్లాడదాం కదా అన్నట్టు మాట్లాడినా. ఎవరు ఎక్కడ మాట్లాడలేదు, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు ఎవరు మాట్లాడలేదని? అంటే గతంలో జరిగిన బెట్టింగ్ యాప్స్, గతం అంటే ఎన్నేళ్ల కింద జరిగిన విషయం ఇది? 2-3 నెలలు రీసెంట్ గా జరిగినాయి కదా కదా, betting apps. జరిగింది కదా. ఇంత కొట్లాటలు అయ్యి యాంకర్లు మాట్లాడితే యాంకర్లకు అమ్మాయిలకు 50,000 ఇస్తా, ఈ యాంకర్ గాడు ఓవర్ చేస్తుండు, వాడు నిన్ను గెలికిండని రోమర్స్ తెచ్చిన లుచ్చగాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏడికి పోయిండు అని జనం అడుగుతున్నా. నా ఇంటెన్షన్ అదే. నా ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి, ఎక్కడ అంటే నేను ప్రీవియస్ గా వీడియోస్ ఉండొచ్చు, అవి ఎక్కువ రీచ్ పోలేదు కాబట్టి జనాలకు అర్థం కాలే, తెలియదు. అవి పోతలేవు కాబట్టి ఈ నరేంద్ర పట్టినవా? అట్లా లేదు, పర్టికులర్ గా అతను పట్టినాను కాదు, ప్రీవియస్ లో చేసుకుంటూ వచ్చిన జనాలకు. ఏం చేసినావు ప్రీవియస్ గా? ఏం చేసినావు ప్రీవియస్ గా? నేను చెప్పిన బెట్టింగ్ ప్రమోషన్స్ ఇట్లా ఇట్లా ఉన్నాయా, నా వీడియోస్ చూడండి మీరు, కొంచెం స్క్రోల్ చేసి కింద వీడియోస్ చూడండి. చూసిరు కదా, అప్పుడప్పుడు కొన్ని బయట ఉన్నాయి, తీయలేదా? మొత్తానికి అయితే తీయలేదు కదా. నువ్వు తీసినావు, నేను కాదనట్లా. ఇప్పుడు అంజీ అనే వ్యక్తికి తింపి కొడితే ఎంత మంది ఫాలోవర్స్? అంతా ఒక 2,000 మంది, ఇప్పుడు ఒక 3,000 మంది ఉన్నారు అంతే. నువ్వు ఒకనొక ప్రముఖ ఇంటర్వ్యూలో ఎంత చెప్పినావు? 4,500 అని చెప్పినావు. అది యూట్యూబ్ లో. నీ యూట్యూబ్ లో. ఇన్స్టాగ్రామ్ లో 3,000 మంది ఉన్నారు. 2,000 మంది, 3,000 చిల్లర ఉన్నారు. యాక్చువల్లీ ఒక్కటి చెప్తాడు నాన్న, నాకు ఇన్స్టాగ్రామ్ మీద మమకారం గానీ ఫేమ్ గానీ నాకు అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ మీద నాకు ఇన్స్టాగ్రామ్ వద్దే వద్దు, పేరు కావాలి, పేరు వద్దే వద్దు, ఇన్స్టాగ్రామే వద్దు నాకు. ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా మంది చెడిపోతున్నారు పాపం, అడిక్ట్ అవుతున్నారు, చెడిపోతున్నారు. వాళ్ళు చేసే ఆ రీల్స్, ఆ ఫేమ్ కోసం చేసి అవన్నీ చూస్తుంటే, ఇది ఈ టిక్ టాక్ లాకే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడు బ్యాన్ చేస్తారు అనేసి 1000 కళ్ళతో నేనే ఎదురు చూస్తున్నా. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అవసరం లేదు. కాదు అంజీ, నేనేమంటున్నా, నువ్వు సింపుల్ గా చెప్తున్నా అనుకుంటున్నావు, నువ్వు పాస్ చేసే స్టేట్మెంట్ చాలా పెద్దది. ఈ బెట్టింగ్ యాప్స్ కి ఈ టిక్ టాక్ చేసే వాళ్ళకి లింక్ ఏంటి? అట్లా అంటలేను, మన ఇండియాలో టిక్ టాక్ ని బ్యాన్ చేసారు కదా. అవును, అది దేని వల్ల బ్యాన్ చేసారో కూడా నాకు సరిగా తెలియదు. ఓకేనా? సో ఇన్స్టాగ్రామ్ కూడా చాలా ఇప్పుడు చూసుకుంటే ఓపెన్ చేస్తే, ఇక ఫాలోవర్స్ కోసం ఎన్ని విధాలుగా కష్టపడాలో అన్ని విధాలుగా కష్టపడుతూ ఫాలోవర్ ని తెచ్చుకుంటారు. అవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, తొందరగా అడిక్ట్ అయిపోతారు కదా పిల్లలు. కానీ ఒకటే అంజీ, ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇదే ఇన్స్టాగ్రామ్ వల్ల ఉపాధి కలుగుతుంది చాలా మందికి. అంటే నెగిటివ్ లా కాదు, నువ్వు అన్నట్టుగా నెగిటివ్ నేను యాక్సెప్ట్ చేస్తా దాన్ని. కాకపోతే ఫాస్ట్ కూడా వాళ్ళ టాలెంట్ బయట పెట్టుకొని అవకాశాలు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, లేదంటే సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, అంటే ఇట్లా బతుకుతున్నారు కదా వాళ్ళ టాలెంట్ చూపించుకొని. అది బ్యాండ్ అవ్వాల్సినంత అవసరం ఉంది ఇన్స్టాగ్రామ్. ఒకటి చెప్పాలన్న సీరియస్ గా, నేను ఆ వారం రోజులు కొట్లాడినా కదా, కొట్లాడుకుంటా ఏవైతే మాటలు యూజ్ చేసిందో ఆ మాటల కోసం చాలా మంది, అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ వారం రోజులు మస్తు మంది సపోర్ట్ చేసిరు, ఫాలో చేసిరు, అంత చేసిరు. ఇప్పుడు స్లో డౌన్ గా నేను ఇక నాకు ఈ టాపిక్స్ వద్దు, నాదేదో నేను నా వర్క్ ఏదో నేను చూసుకుంటా అంటే ఇప్పుడు మెల్లమెల్లగా ఏం చేస్తారు, అన్ఫాలో చేసుకుంటూ వచ్చేస్తారు. అంటే జనాలకి ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలి, అంటే మీరు కొట్టుకోండి రావండి ఏమన్నా కానీ నేను ఎంటర్టైన్మెంట్ కావాలి. అట్లానే ఎందుకు థింక్ చేస్తున్నావు? మనోడికి కొట్లాడడం చేత కాదు, మధ్యలో వదిలేసిండు పగ్గాలు, పక్కకి వెళ్ళిపోయిండ్లే, వీని ఫాలో అవడం వేస్ట్ అని అనుకున్నారు అనుకోవచ్చు కదా. ఇంకెన్ని రోజులు చేస్తాం ఈ యుద్ధం? బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదని ముందు తెలియదా? ఇప్పుడు తెలుస్తుందా? స్టార్ట్ చేసే ముందు తెలియాలి కదా. ఓకే, స్టార్ట్ చేసినా వచ్చినా కొంతమంది అందరూ ఎట్లా చెప్పాలో అట్లా చెప్పేసారు. మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ ఫోన్ చేయడం, ప్రెజర్ ఎక్కువ అయిపోయింది. ఇక ఎందుకు వీళ్ళతోటి పెట్టుకుంటున్నావు, అవసరమా మనకు, మన పని మనం చేసుకుంటాం కదా. నేను ఏదో చూసుకోలే, వెనక ముందు చూసుకోలే, ఏదో అయ్యింది, పెద్ద ఇష్యూ జరిగింది, అందరు వచ్చి కామెంట్లో తిట్టడం, ఇంకా నాకు స్ట్రైక్ అయింది. తర్వాత మా అమ్మని తిట్టడము, మా మమ్మీని తిట్టిన ఇంకా నాకు ఇక్కడనో కాలింది. ఇంకా అరే ఏంది ఇట్లా చేస్తురు ఇంతగానో, నేను మాట్లాడింది తప్పు కాదు, నేను మాట్లాడింది ఎక్కడైతే తప్పు అయితే కాదు, మంచి కోసమే మాట్లాడినా. అయితే ఏంది ఇంతగానో పోర్ట్రేట్ చేస్తారు, ఇట్లా చేస్తారు, తిట్టుకుంటారు, చేసుకుంటారు, నేను తప్పు చేసిన అనేసి ఇంక అప్పటి నుంచి స్టాండ్ తీసుకొని కంటిన్యూస్ గా ఒక 6 రోజులు 7 రోజులు 8 రోజుల దాకా దాని గురించి స్టాండ్ తీసుకున్నాం. అంజీ ఓడిపోయినా అనుకుంటున్నాడా? ఇప్పుడు స్టార్ట్ చేసిన ఉద్యమంలో గెలిచినా ఫీల్ అవుతున్నాడా? నేను ఓడిపోయినా అని అనుకోవట్లేదు, గెలిచినా అనుకోవట్లేదు. ఎందుకు? స్వార్థపరుడు అనుకోవచ్చా అంజీ? స్వార్థపరుడు అని కూడా అనుకోవద్దు. ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఇప్పుడు నేను నాకేమైనా సపోర్ట్ ఉంటే, ఇప్పుడు నేను చేసిన ఎంతవరకు ఉన్న సోషల్ మీడియాలనే
రిక్వెస్ట్ అదేమంటారు మెసేజ్ చేస్తున్నారు, తమ్ముడు వీడిట్లా నేను ఇంత లాస్ అయినా ఇంత అయినా నువ్వు ఇంకా పోరాడు, స్టాండ్ తీసుకో, సపోర్ట్ చేస్తామని ఎంతవరకు ఆన్లైన్లోనే సపోర్ట్ చేస్తారు. ఆఫ్లైన్లో నాకు రేపటి నాడు ఇప్పుడు నేను సోషల్ మీడియాలో కొంతవరకే ఉంటా, ఎక్కువ అయితే నేను బయటనే తిరుగుతా. బయట తిరిగినప్పుడు రేపు నన్ను ఎవరైనా కొట్టనీకి వచ్చినప్పుడు, నన్ను ఏదైనా చేయనీకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఉండరు కదా మా పక్కల. ఓకే, ఈ అన్ని క్వశ్చన్లు వేసింది దీనికోసం. నేను ఏమంటున్నా, నువ్వు స్టార్ట్ చేసే ముందు నేను జనాల కోసం, జనాలు లాస్ అవుతుర్రు అనే వర్డ్ ఒకటి వాడిను. అవును. తర్వాత నీకు అర్థమైంది ఏంది, ఈ జనాల కోసం నేను కొట్లాడితే వాళ్ళ బాధలు చెప్పుకుంటారు కానీ వెనక ఎవరు సపోర్ట్ చేయట్లేదు నీ ఇంటెన్షన్. ఎనఫ్. ఓవరాల్ గా నీకేం అర్థమైంది, అన్ని మూసుకొని మన ఫ్యామిలీ కోసం మనది మనం చేసుకోవాలి కానీ ఏతులు కొట్టొద్దు, ఏతులు పడితే పీతులు పడదాం అనేది నీకు తర్వాత అర్థమైంది. ఎస్, అంతేనా? ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు అంతే కదా నేను అన్నది కరెక్టేనా? ఫస్ట్ వచ్చినావు అరే జనాలు మోసపోతురు బెట్టింగ్ యాప్స్ వల్ల కావచ్చు, సో కాల్డ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేది నీ ఇంటెన్షన్ వల్ల వచ్చినావు నిజాలు బయట పెడదామని. కట్ చేస్తే నిన్ను లాగేటోళ్ళు పగ్గాలు బట్టి లాగారు. నాకు అనిపించింది, నేను ఆఫ్ చేసినా. నాకు అనిపించకపోతే స్టాండ్ తీసుకుంటా. అసలు అంజీ ఎవడు? అంజీ ఎవడు కదా, దీని గురించి తీసుకోవడానికి అంజీ ఎవడు, అదే కదా మాట్లాడడానికి ఒక పౌరుడు అనుకోవచ్చు కదా. ఎస్, నువ్వు పౌరుడు అనే నేను అనుకుంటున్నా. పౌరుడు ఎందుకు మళ్ళీ పక్కదారి పడుతున్నాడు అనేది నా క్వశ్చన్. పక్కదారి అంటే ఏ విధంగా పక్కదారి? సైలెంట్ అవ్వడం కావచ్చు, డ్రాప్ అయిపోవడం కావచ్చు. సైలెంట్ డ్రాప్. ఇప్పుడు ఇంత ముందు ఒక కంపారిజన్ చేసినావు అన్న, పాకిస్తాన్ బార్డర్ అది జరిగిందని. కానీ పాకిస్తాన్ బార్డర్ లా ఎండింగ్ దాకుండి అన్ని క్లోజ్ చేసుకొని వచ్చిరా, మధ్యలో నుంచి ఓడిపోయినామని కదన్నా వీళ్ళు తీసేసిరు కదా ఇన్ని రోజులు. ఎవరు తీసేసిరు? ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే ఫైట్ చేసినో వాళ్ళే స్టో డౌన్ గా మెల్లమెల్ల తీసేసిరు. ఎవరిని? లింక్స్ అవి ఉన్నాయి కదా, యాప్స్ ప్రమోట్ చేయడం. ఎక్కడ తీసేసారు చూపించాలి నీకు ఇప్పుడు ఎవిడెన్స్. అవును, రిచ్ అండ్ అని మళ్ళీ కొత్తది పెట్టుకున్నారు. ఇక వీళ్ళు పెట్టుకుంటూనే పోతా, నేను వాళ్ళ గురించి పోరాడుకుంటా పోతూనే ఉంటాను. నా టైం వేస్ట్ కదా, నాకు ఒక డ్యూటీ చేసుకుంటున్నా. ఇప్పుడు వీడి గురించి పోరాడితే నాకు డబ్బు అయితే ఏం రాదు. సరే, నాకు అంటే నీ ఇంటెన్షన్ ఏంది, డబ్బులు ఏమైనా వస్తాయేమని? డబ్బులు కాదు, ఒక్క నిమిషం. అంటే ఎంతవరకు చదువుకున్నావు అంజయ్? నేను 12. ఓకే, సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదివినావు. నాలెడ్జ్ ఉంది, ఎంతో కొంత లోక జ్ఞానం ఉంది. ఏం జరుగుతున్నది చదవగలుగుతావు, పేపర్ చదవగలుగుతావు. అవునా? నీ వయసు ఎంత ఉంటది ఇప్పుడు? 25 years. నువ్వేం చిన్నపిల్లోడు కాదు, నోట్లు వేలు పెట్టుకొని ఏం చేయట్లేదు. ఓకేనా? వేరే వాళ్ళు తినిపిస్తే నువ్వేం తినట్లా. నీకంటే ఒక నాలెడ్జ్ ఉంది పర్సనల్ గా. ఇక అంజీని నేను టార్గెట్ చేసి మాట్లాడట్లా. నువ్వు పండుగను ఆలోచించినప్పుడు కావచ్చు, ఇంకా తర్వాత కావచ్చు, అన్నెందుకు నీకు 100 క్వశ్చన్లు వేసిన నీకు డౌట్ రావచ్చు. మనం ప్రజల కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు. నువ్వే కాదు అంజీ, నేను కూడా మాట్లాడినప్పుడు ఒక అమ్మాయికి, నీకు ఉదాహరణ చెప్పాలి, నేను పోనీ పిచ్చి కుక్కని లైట్ తీసుకున్నాను. నేను కరెక్ట్ గా దిగితే తట్టుకోలేడని నాకు తెలుసు, కానీ ఫ్యామిలీస్ ఉన్నాయి, పిచ్చ లైట్లే అనుకున్నా. అమ్మాయిలకు నీకు ఆల్రెడీ వినిపించినా ఎంతమంది అన్న బయట పెట్టవచ్చుగా. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే నువ్వు ఏదైతే అనుకున్నావు, ఇదే జనాలు ఎవరికి ఏ కామెంట్లు పెట్టాలో కామన్ సెన్స్ లేని వాళ్ళు కొంతమంది, నేను అందరు అన్నట్ల దొంగ ఐడీలు క్రియేట్ చేసి కూడా కామెంట్లు పెట్టించారు. ఏది చేసినా ఇప్పుడు అంజీ ఉన్నాడు, అంజీ లంగనా దొంగన అనేది దమ్మున్నాడు అయితే ప్రూఫ్ చేయాలా. అవునా? నీకు ఇప్పుడు ఒక ఆడియో వినిపించిన, ఒక అమ్మాయి నా ఎక్స్ ఎంప్లాయీకి ఫోన్ చేసి బ్యాడ్ గా మాట్లాడితే డబ్బులు ఇస్తారు 50,000. విన్నావా? నేను బయట పెట్టొచ్చు అది. అందులో యూట్యూబర్లు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఏమైపోతుందంటే నిజాలు బయట పెట్టినా కానీ ఓహో టార్గెట్ చేసిండు అనుకుంటారు. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, ఓకే మనం ఇంత చేసి ఈ ఒక్క విషయంలో, ప్రతి విషయంలో, ఆడపిల్లల విషయాలలో కొట్లాడినాం, ఇంట్లో కొట్లాడినాం. నాకు తెలిసి నీకు ఫస్ట్ మెసేజ్ పెట్టింది నేనే. నువ్వు చూసుకోలే. నాకు అనిపించింది అరే మనోడు భలే మాట్లాడుతున్నాడు, ఓకే బాగుంది, టాకింగ్ పవర్ ఉంది అంత అనుకోని సరేలే వేరే వేరే ఛానల్స్ కి ఇస్తుండగా సరే ఇచ్చుకోండి ఏదైతే బయటకు వస్తున్నాడు అనే టైంలో తుస్ అయిపోయాడు. అక్కడ అనిపించింది నాకు, ఎందుకు మనోడు ఎత్తులు కొట్టడానికి ఎందుకు వచ్చిండు మళ్ళీ ఎందుకు. ఇప్పుడు ఏదైనా సరే స్టార్ట్ చేసినప్పుడు తాడో పేడు, అంజి మంచోడా చెడ్డోడా అనే సెకండరీ. అంజి ఒక స్టెప్ ఎక్కి నిలబడి ఇంకో స్టెప్ మీద కాలు పెట్టక ముందుగా మళ్ళీ వెనక పోయిండంటే ఏమనుకోవాలి? ఇందాక యాక్చువల్లీ అది అట్లనే కంటిన్యూ అయితే స్టాండ్ తీసుకుంటున్నానేమో. ఎదుటి నా దగ్గర ఎవరైతే కలబడడానికి వచ్చారో వాళ్ళే లైట్ తీసుకున్నారు. ఎవరు కలబడడానికి వచ్చారు అంటే ఇది పోర్ట్రేట్ చేసిరు కదా, ఇది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాదు, నువ్వు ఏమన్నా చేసుకో, నేను చూపిస్తా, నా బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఉంది అని అన్నారు కదా. వాళ్ళే ఏమన్నారు అంటే, నీతోటి కొట్లాడితే నువ్వు వీడియోలు చేయడము, నేను వీడియోలు చేయడం అది ఎక్కడికో పోతుంది, నాకు అవసరం లేదు, దీని గురించి మాట్లాడను, పట్టించుకొని నాకు అవసరమే లేదన్న. ఎవరన్నారు? అదే ఒక వ్యక్తి అన్నాడు. ఎందుకు భయపడుతున్నావు పేర్లు చెప్పడానికి?
క్రేజీ మంచి మాటనే కదా. క్రేజీ బాయ్ నరేంద్ర, క్రేజీ బాయ్ నరేంద్ర, ఎందుకు ఇదంతా? నీకు ఇక నీ గురించి నువ్వు చేసుకుంటా పోతే నువ్వు చేస్తావు, ఇక అవసరం నాకు ఇదంతా, నాకు అవసరమే లేదు, నాకు ఏమన్నా చేసుకో అని లైట్ తీసుకున్నాను అన్నమాట. అయితే నేను ఈడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళని అనే ముందు, బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోషన్ చేస్తుంటే ఇది తప్పు తప్పు అని 100 మంది చెప్తున్నారు, లక్షల మంది చెప్తున్నారు. అది వినకుండా పోయి లింక్ తప్పు ఇంత చెప్తుంటే కూడా వినకుండా పోయి లింక్ చేసి అన్న లాస్ అయినా అని చెప్తాడు. వాళ్ళు ఇంకా పెద్ద తప్పు చేసినాడు నా దృష్టిలో. నేను బెట్టింగ్ ప్రమోషన్ చేసిన తప్పాను ఒక విధంగా. నేను అదే అన్నా, నేను ఒక వీడియోలో కూడా ఎండ్ చేసిన మాట్లాడుకుంటా, మోసం చేసిన వాళ్ళు అది తప్పు కాదు, మోసపోయిన వాళ్ళు కూడా తప్పు ఉందని చెప్పిన. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు లాజికల్ గా అందరు తెలిసిన విషయం, మోసపోయేటోడు ఉన్న రోజులు మోసపోయేటోడు ఉంటాడు, కానీ మోసం చేసేటోడు కంటే మోసపోయినోడే తప్ప ఎక్కువ ఉంటది. ఎందుకంటే నీకు ఇక్కడ నువ్వు కూడా కంపారిజన్ చేసి చూడు, బెట్టింగ్ యాప్ లక్షలు వస్తాయంటే 2 మిలియన్ 3 మిలియన్ వ్యూవర్షిప్ ఉంటది. అరే బెట్టింగ్ యాప్స్ ఆడితే మొత్తం నాశనం అయిపోతారా, లక్షలు మునుగుతున్నారు, అప్పులు చేసుకొని సస్తున్నారు అంటే 1000-2000 వ్యూవర్షిప్ ఉంటది. అంతే కదా. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అదే జనాలకి సరైన అవగాహన లేకపోవడం. ఇక్కడ అవగాహన లేదని నువ్వు అనుకుంటున్నావు. విలేజే కదా, నువ్వు వ్యవసాయం చేస్తావు కదా, నేను వ్యవసాయం చేస్తా, నాకు వ్యవసాయం ఉంది, నేను అది విలేజే. అవునా? ఎవరికి అవగాహన లేదు చెప్పు? ముసలి ఆంటీలు పోటలు పెట్టుకొని జింగిరి డాన్సులు వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. నాలెడ్జ్ లేకనా? ఇన్స్టాగ్రామ్ రీల్ ఎట్లా వేయాలో తెలుసు, కానీ ఒక మనిషి బెట్టింగ్ యాప్స్ అసలు వెళ్ళొద్దు, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అని ఎవిడెన్స్ చూపించినా నమ్మట్లేదు. అలాంటప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళని మనం క్వశ్చన్ చేయడమే కరెక్ట్ కాదంటున్నా నేను. వాస్తవమే కదా అది. అవునా? మీరు చెప్పింది నిజమే అన్నది. మనం ఇంతగానం స్టాండ్ తీసుకొని ఇంతగానం పోరాడినప్పుడు లాస్ట్ కు మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేసినప్పుడు మనకు అనిపిస్తుంది కదా. ఎస్ కరెక్ట్. ఇది మరి నేను స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడితే నాకు అనిపించింది, అరే ఇన్ని కొట్లాడినా నేను, నాకని ఇంకా కొట్లాడిన వాళ్ళు నేను ఒక్కనే కదా, చాలా మంది ఉన్నారు కొట్లాడిన వాళ్ళు, అందులో నేను ఒక్కడిని. జై సంతోష్ అన్న నా ఏతులోళ్ళు కొంతమంది, అందరు కాదు, ఉన్నారు నన్ను ట్రస్ట్ చేసేటోళ్ళు, ఫీమేల్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు నాకు ఒక కౌంటర్ వచ్చింది, ఓకే అంజీ నువ్వు రెడీ అవుతున్నావు, నీకు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినప్పుడు నువ్వు చేసే మంచి పనికి నీకు అన్న నేను లాస్ అయినా ఏతులోళ్ళు ఉన్నారు కదా, ఆ ఏతులోళ్ళు దాని కింద అంజీ అట్లా గాదరా భయ్య ఎందుకు నీకు క్వశ్చన్ కామెంట్ పెట్టలేదు అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు కామెంట్ పెట్టలేదు మరి? అదే కదా. లాజికల్ గా థింక్ చేస్తే ఇక్కడ ఓవరాల్ గా పిచ్చోడు ఎవరు అంటే అంజీ. ఎందుకు పిచ్చోడు అంటే ఇక్కడ ఫ్యామిలీలు భయపడుతున్నాయి, అంజీ మావునికి ఏమైనా వేస్తారేమో, వీళ్ళ తెరుగు పోయిందని, నీ చుట్టాలు కావచ్చు, నీ మామూలు కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, మీ బావలు కావచ్చు, సో కాల్డ్. అవునా? యాక్చువల్లీ నేను వాళ్ళందరిని వదిలేసి నేను స్టాండ్ తీసుకున్నా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా స్టాండ్ తీసుకున్నాక ఏమైందంటే ఇప్పటి కూడా నేను ఏదో వదిలేసిన లైట్ తీసుకున్నాను కాదులే, కానీ లైట్ తీసుకుని అయిపోయింది కదా, మళ్ళీ స్టార్ట్ చేసినా నేను నంబర్ ఇక జనాలు స్టార్ట్ చెయ్యను. ఇంకా ఎందుకు చేయాలి ఇంకా స్టార్ట్? మేజర్ కారణం ఏంది అంజీ ఎందుకు స్టార్ట్ చేయాలి అని ఒక డిగ్రేట్ ఫీలింగ్ అనేది ఒకటి వచ్చింది నీ మైండ్ లో. ఎందుకు గురించి మేజర్ గా చెప్పది? ఎందుకు స్టార్ట్ చేయాలంటే నాకు ఏమనిపించింది అంటే, వీళ్ళు అరే ఇప్పుడు నేను ఇంతగానం ఇన్ని రోజుల నుంచి ఒక 8 days నుంచి నేను ఇంతగానం అవగాహన చేసుకుంటూ వస్తున్నా, ఇంతగానం చెప్పుకుంటూ వస్తున్నా, మళ్ళీ ఒక లింక్ తీసుకొచ్చి మళ్ళీ ఒక కొత్తది తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా చెప్పంగానే అదే 40,000 లైక్స్ ఉన్నాయి, 30,000 ఏమంటారు కామెంట్లు ఉన్నాయి, 20,000-25,000 షేర్లు ఉన్నాయి. కాదు ఈ చెప్పు తీసుకొని ఎవరిని కొడదాం? ఇలా చెప్పు, నువ్వు చెప్పన్నా పెట్టేటోని కొడదామా? వద్దని చెప్తుంటే కూడా వినకుండా షేరింగ్ లైక్లు కొట్టేటోని కొడదామా? ఎవరిని కొడితే కరెక్ట్ ఉంటుంది దీంతో? ఇప్పుడు వాళ్ళ కోసం స్టాండ్ తీసుకున్నందుకు మనమే కొట్టుకోవాలి. సూపర్ మాట్లాడినావు. అయితే కింద పెడతలే చెప్పు. అదే కదా, ఇంతకాలం చేస్తున్నాం కదా, అయినా వినకుండా మన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఈ క్వశ్చన్ లను ఎందుకు అడుగుతున్నంటే, ఎవడో ఒక క్యాండిడేట్ వచ్చి వీళ్ళకి డబ్బులు ముంచుంటే వాళ్ళకి డబ్బులు ఎవిడెన్స్ రా భయ్, 100 ఏజ్. ఇప్పుడు నేను అంజని కూర్చోబెట్టి అంజీ నీకు 10,000 ఇస్తా, కొన్ని మాట్లాడంటే మాట్లాడవా? సరే అంటే మాట్లాడమంటే నీ క్యారెక్టర్ డిసైడ్ చేయట్లా, డబ్బులు నీకు వాంటెడ్ ఉన్నాయి, నీకు అవసరం కంటెంట్, లేదంటే నువ్వు తాగాలి, నువ్వేమని వేయగలుగుతావు, అట్లా ఏపిస్తే నమ్మిరు కొంతమంది. అరే అంటున్నారు కదా రవి, ఎవిడెన్స్ అడగాలి కదా. నాకు అప్పుడు అనిపించింది, అరే మంచి కోసం పోతే అంటే బెట్టింగ్ యాప్స్ మంచిది కాదు అని మనం చెప్తే అమ్మాయిలకు 50,000-60,000 ఇచ్చి ఎవడైతే మాట్లాడుతాడో వాని గురించి బ్యాడ్గా ఈ పొయ్యి మాట్లాడిన జఫ్రాగాళ్ళకి తెలుసు కదా. సరే నేను ఎవరికైనా డబ్బులు ముంచినా చెప్తారు కదా బయట, వాడెవడో వస్తాడు ఒక లోఫర్ గాడు, నీ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నా అంటే
ఆ ఫోక్ సాంగ్ లకు పైసలు తీసుకున్నాడు, చెప్పు తీసుకుని కొడతాడు. సంతోష్ రెడ్డి పైసలు తీసుకుంటే మళ్ళీ వాడే చెప్తాడు 2 పాటలు అని, 2 పాటలు యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు. మరి ఇక పాటలు చేసినాక నువ్వు నాకు ఇచ్చింది ఎంత? ఓవరాల్ ఒకటి ఆలోచించు, 40,000 ఇచ్చినావు, 2 పాటలు చేసిన అన్నావు. మరి 2 పాటలకు 40,000 2 పాటలు షూట్ ఎట్లయితాయి? విత్ MP3 కమ్ ఆడియో మ్యూజిక్, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. అవును. ఇప్పుడు ఆడ తప్పేముంది? నీకు 2 పాటలు చేపించారు, పాట లేదు ఇప్పుడు అన్నావు, ఏమైంది మరి? పాట చేసినావు కదా యాక్టింగ్, అవునా? జనాలు అదే అరే నిజంగా డబ్బులు తీసుకున్నా, 40,000 2 పాటలు చేసిండు. ఒక పాట పాడాలంటే 5,000 తీసుకునేటోళ్ళు అప్పుడు, అవునా? మ్యూజిక్ కి 10-15,000, 10,000 వేసుకో, 15,000 ఎగిరిపోయినాయా? మ్యూజిక్ అనే 15,000 ఎగిరిపోయినాయి. నువ్వు ఇచ్చింది ఎంత? 40,000 2 పాటలకి. ఇంకా 5,000తోనే యాక్టర్ వచ్చింది, కెమెరామెన్ వచ్చిండు, ఎడిటర్ వచ్చిండు, అన్ని అయిపోయినాయా? జనాలకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. నమ్మేసి అన్న దీని గురించి మాట్లాడంటే ఏం చెత్త గురించి ఏం మాట్లాడతావు? సబ్జెక్ట్ ఉన్నోడి గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను ఈ రోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి నీకు ఫాలోవర్స్ ఉన్నారని కాదు, నేను నువ్వు సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు, ఈ మధ్య కామ్ అయినావు, ఏం జరిగిందని అడగడానికి పిలిపించింది తప్ప ఇప్పుడు నువ్వు ఏదో సబ్జెక్టు నీకు ఫాలోవర్స్ ఉంటేనే పిలిపిస్తా అనేది కాదు. నేను అందరికంటే ముందు నీకు 1,500 1,600 ఉన్నప్పుడు నేను మెసేజ్ పెట్టినా. ఓకేనా? నో ఇష్యూ. నేను చెప్తున్నా, నేను ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే ఆన్ పొక్కలేముంది, ఈయన పొక్కలేముంది, ఈయన సంసారం లేదు, ఇది మాట్లాడితే ఆ సంతోష్ అన్న జై అంటారు, లేదంటే ఇంకో అన్న జై అంటారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది చాలా వెల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదే అంజి నాకు అనిపించింది, ఎందుకు ఈ పిల్లోడు అంతా అయిపోయింది, కొట్లాడారు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు వీడియోలు, అది మారదు. ఎందుకంటే వెనక ఏమన్నా అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఎలిగేషన్. ఇప్పుడు అంజి వచ్చి ఒకటి కొట్లాడి, లేదంటే సూర్య ఏం పేరు మనోడి పేరు ఏంది, నరేంద్ర ఒకరితో కొట్లాడితే నరేంద్ర ఒక్కడే వేయట్లేదు కదా బెట్టింగ్ యాప్స్, చాలా మంది ఉన్నారు. సరే నరేంద్ర చెడ్డోడు పోయి, మరి నరేంద్ర నమ్మి డబ్బులు పెట్టినోడు వాడు వీనికన్నా చెడ్డోడు కదా. ఫస్ట్ డబ్బులు పోయినా అని ఎవరైతే పెడతాడో మనకి, వాడిని కదా దీన్ని తీసుకొని కొట్టాల్సింది, అంతే కదా. మొర్రో అరే పెట్టకర్రా బాబా అని చెప్తున్నాం. సరే వాళ్ళకు బెట్టింగ్ యాప్ వాడు వాళ్ళకి ఇస్తున్నాడు, సరే వాళ్ళకు 4 రూపాయలు వస్తున్నాయి, 10 రూపాయలు పక్కన పెట్టు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం ఎంతైతే తప్పు, ఇది చెడు జరుగుతుందని చెప్తే వినకుండా అందులో పోయిన ఇంకా డబల్ తప్పు. నేను అదే అంటున్నాను, వాళ్ళకి అవగాహన లేక పెడుతున్నారు, అవగాహన చేపించేది వీలే కదా, ప్రమోట్ చేసేవాళ్ళు కదా. ఒకటి అంజీ, జనాలకు బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అవుతాం అనేది 99% తెలుసా తెలీదా? 1% అందరికీ తెలుసు కదా. మరి అయినా సరే నువ్వు అన్నట్టుగానే ఆశ వస్తుంది. ఏం ఆశ? పెడితే వస్తాయేమో. ఓకే అంజీ, నువ్వేం పని చేస్తావు? నేను జాబ్ చేస్తున్నా ఇప్పుడు. ఎంత వస్తుంది నీకు? 25,000 వస్తుంది. ఎన్ని రోజులు? 30 రోజులు ఖర్చు. 30 రోజులు. నీకు నెల రోజుకి ఎంత పడుతుంది? 900 పడుతుంది. అంతేనా? 900 డుమ్మాలు కొడితే అందులోకి కూడా ఎగిరిపోతుంది. జాబ్ ఎందుకు చేస్తున్నావు మరి? అదే కదా, తెలిసిన వాళ్ళు పెట్టారు. నేను ఒక విషయం చెప్పాలా, ప్రతి ఒక్కరికి తెలుసు. అరే చిన్న చిన్న పోరానికి తెలుసు, తెలియదని మనం ఎట్లా అంటాం? వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం చూడు, మనకు తప్పది. అంతే 100%. నువ్వే చెప్పు, అదే క్రేజీ బాయ్ నరేంద్ర అనే వ్యక్తి, నేను 100% నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే అప్పుడు లేదులే, మేమందరము మాట్లాడినప్పుడు అప్పుడు బాగా ఓ పీక్స్ లో ఉంది అది. అప్పుడే జనాలందరికి అర్థమైపోయింది, మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్లే పోయి. అంజీ వచ్చి ఇప్పుడు స్పెషల్ చేయడానికి ఏం లేదాడా. ఎందుకేం లేదంటే ఆల్రెడీ జనాలకి వెళ్ళిపోయింది ఇది. అంజీ చెప్పాల్సింది ఏంది, ఎవరిని క్వశ్చన్ చేయాలి? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తుంది కాదు, ఇంకా తెలిసినా కానీ అందులో డబ్బులు పెట్టడం. బెట్టింగ్ యాప్స్ వల్ల లక్షలు పోయిర్రు, వాడు చచ్చిండు, వీడు చచ్చిండు, మేడ్చెల్లో కూడా ఈడు ఒకటి ఆడవాడు అంటారు కదా, వాళ్ళు నా ఫస్ట్ ప్రమోట్ చేస్తుంది కాదు. ప్రమోట్ చేస్తాడు మంచోడని నేను అనట్లా, ఇప్పుడు అంజీ ఒక మాట చెప్తా, నువ్వు ఉన్నావు, ఒక ఎగ్జాంపుల్, నీకు అలవాటు ఉంది, అవునా? నీకు నేను 100 సార్లు చెప్తావు అంజీ ఇది కరెక్ట్ కాదు, నాకు అలవాటు ఉంది. నీ దృష్టిలో ఏంది? ఆయన అలవాటు ఆయనకు ఉంది, నీ అలవాటు నీకుంది, అవునా? నేనున్నా, నేను యూట్యూబ్ లో నా వర్షన్లో నేను సంపాదించుకుంటున్నా, అవునా? అంజీ జాబ్ చేస్తున్నాడు, ఆయన సంపాదించుకుంటుండు. నువ్వు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్ చేసినావా? డబ్బులు వస్తాయని? ఎప్పుడు పెట్టలే కదా. నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది చిన్నప్పుడు, అంటే రీసెంట్ గా నేను ఇంతవరకు ఒక్కసారి వరకు బెట్టింగ్ పెట్టలే. నేను నాకు స్టిల్ 25 years కదా, ఒక్కసారి వరకు బెట్టింగ్ యాప్స్ చూసిందే లేదు. ఎందుకు చూడలే అంటే చెప్తా, దాని కూడా ఒక రీజన్ ఉంది. నీకు ఆ ఏజ్ లో ఏం అర్థమైంది అని నువ్వు నాకు క్వశ్చన్ చేయొచ్చు, కానీ చెప్తా దాని వల్ల నేను ఏమైంది అనేది.
నార్మల్ గా ఊర్లలో చిత్తుబొద్దు అని ఆడుతుంటారు, డబ్బులు ఎగిరేసి కాయిన్ ఎగిరేసి. అప్పుడు నా దగ్గర 12 years 13 years ఉంటాయి నాకు. అప్పుడు మా బావ నాకు ఒక 100 rupees ఇచ్చిండు. 100 rupees ఇస్తే 50-50 షేర్ చేసుకోండి అనేసి నాకు మా తమ్మునికి ఇచ్చిండు. సరే నా 50 rupees కదా ఇవి, నేను ఎట్లన్నా ఖర్చు చేసుకుంటా అని చెప్పేసి ఆ చిత్తుబొత్తు ఆటల ఒక ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టినా. ఫస్ట్ 2 రూపాయలు పెట్టినా, 2 రూపాయలకి 2 రూపాయలు 4 రూపాయలు వచ్చినాయి. అట్లనే పెట్టినా. తర్వాత ఒక 2-3 సార్లు 4 సార్లు పెట్టినా. 20 రూపాయలు 40 రూపాయలు బాగానే వచ్చినాయి. నా దగ్గర ఉన్న 50 రూపాయలకు 40 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయి. తర్వాత వచ్చినాయి ఏం చేసిన నేను, నా దగ్గర ఎంత ఉన్నాయో అంత పెట్టినా డబల్ వస్తాయని. తర్వాత ఉన్నాయి మొత్తం పోయినాయి. మా మమ్మీ ఏం చేసింది, చీపురు తిరిగేసి మరీ కొట్టింది, ఊరు మొత్తం తిప్పి మరీ కొట్టింది. అప్పుడు ఏం అర్థమైంది నాకు, ఈ దాంట్లో రావచ్చు రాకపోవచ్చు, ఇప్పుడు వస్తున్నాయి అనేసి మనం పెట్టుకుంటా పోయినా అనుకో, తర్వాత ఎక్కువ మొత్తంలో పోయినప్పుడు మనం లాస్ అవుతుంది. లాజికల్ గా నీకు అర్థమైనా, చిత్తుబొత్తు ఆడినా ఏ గేమ్ ఆడినా దానికి ఎవడైతే ఆడిస్తున్నాడో దానికి సంబంధించిన వాళ్ళు 5 మంది ఉంటారు. బక్రాగాళ్ళు వీళ్ళు పెడుతుంటే ఆ బక్రాగాళ్ళు వచ్చి పెడతా ఉంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చేపను పట్టాలంటే కూడా వేరే వేయాలి, ఇది కూడా ఇదే. అవునా? అఫ్ కోర్స్ ఇదే జరుగుతుంది. స్టిల్ నో ఏదైతే అది యాప్ పేరు ఏంటది నువ్వు రిఫర్ చేసినావు, రూటర్ యాప్. నువ్వు దాన్ని లేదు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అన్నావు కదా, ఎందుకు లేదు ప్రాబ్లం చెప్పు నాకు. రూటర్ యాప్ వల్ల నేను నిన్నే క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, ఎందుకు లేదని అడుగుతున్నా. 100% ఆ విషయంలో నువ్వు బెట్టింగ్ యాప్ నువ్వు కూడా ప్రమోషన్ చేసినావు అంటారు. నేను ఏమైందంటే అతనితో మాట్లాడడం జరిగింది. ఎవరు? ఏజెంట్ ఉంటాడు కదా, ఏజెంట్ తోటి మాట్లాడినా. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి మాట్లాడినా, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది నాకు తెలియదు. అప్పుడు రూటర్ నాకు దేని గురించి తెలియదనా, దీంట్లోకి దిగినాకనే నేను మెల్లమెల్ల తెలుసుకోవడం జరిగింది. నాకు ఏదో దూకేసిన, ఇప్పుడైనా తెలుసుకుందాం బ్యాక్గ్రౌండ్. పెయ్యి దూరబెట్టింది, ఈత రాదు, దుంకాలు అనిపించింది. అప్పుడు మనం దుంకినావు, దుంకినాక పాకురు వాడికి ఇంకా దూరం పెడతారన్న విషయం నీకు అప్పుడు తెలియదు. వాస్తవంగా నేను తెలుసుకుంటున్నా ఏంది అనేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే, ఇది ఇట్లుంటది ఎట్లుంటది అన్నాడు. ఎట్లుంటది అంటే, ఇది నార్మల్ గా వీడియోస్ చూడాలి, ఆ వీడియోస్ చూస్తే కాయిన్స్ డబ్బులు డైరెక్ట్ రావు, కాయిన్స్ వస్తాయి, ఆ కాయిన్స్ మనం రిడీమ్ చేసుకోనికే ఛాన్స్. ఏం వీడియో చూడాలన్నా అందులో క్రియేటర్స్ ఉంటారంట. నేను ఆ యాప్ ఓపెన్ చేయలేదు ఇంతవరకు. ఎవరు క్రియేటర్స్? ఎవరు? నార్మల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోసే ఉంటాయంట. దాన్ని చూసుకుంటా ఉంటే కాయిన్స్ ఎర్న్ అవుతాయి అంట. ఆ కాయిన్స్ ని రిడీమ్ చేసుకుంటే మనకు ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో డబ్బులు వస్తాయంట. ఎంతనో ఒక తగ్గుతాయి కదా, ఒక 20 రూపాయలు 30 రూపాయలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నీకు ఎవడైతే నేను చెప్పిందో నంబర్ ఉంటే మనకి ఫోన్ చేసి చెప్పుతో కొడతావా? ఇప్పుడు ఫోన్ చేసి ఎత్తలేడు, బ్లాక్ చేసేసినది. నీకు ఒక విషయం చెప్పాలా, ఆల్మోస్ట్ నీ మాట్లాడే విధానం మీద చూస్తే కొంచెం అంటే అంత అనుభవం లేదేమో అని డౌట్ వస్తుంది. నాకు అనుభవం నిజంగా లేదు దీని గురించి. అదేనా, నాకు నేను ఎప్పుడు అనుకున్నా తెలుసా, అసలు నాలెడ్జ్ అసలే లేదని. నువ్వు ఎప్పుడైతే లేదు రూట్ ర్యాప్ వల్ల ప్రాబ్లం అన్నాడు, అప్పుడు అనుకున్న పప్పుల కాలేసిండ్రా మనోడు దింపిండు, లేదంటే మనోడు నీకు ఉన్నట్టున్నాడు నేను అనుకున్నా. చెప్తున్నా అదేం జరిగిందనే నాకు తెలియదు, నేను అనుకున్నా చెప్తున్నా, నాకు అనుభవం లేదు. ఇప్పుడు ఓవరాల్ గా మనం మాట్లాడుకుందాం. రూట్ ర్యాప్ వల్ల వీడియోలు చూస్తే కాయిన్స్ వస్తాయి, కాయిన్స్ వల్ల అమెజాన్ వాడు ఫ్లిప్కార్ట్ వాడు డబ్బులు ఇస్తాడు అనేది మీ ఇంటెన్షన్. అవునా? అదేనా? అదే 2 చెప్పులు మెడకేసి ఇంకో చెప్పు తీసుకొని కొడతామని చెప్పాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక యాప్ ను చూస్తా ఉంటే ఎన్ని కాయిన్స్ కావాలి ఏమో తెలియదు నాకు అంతగా. అవునా? సరే, కాయిన్స్ కావాలి, నువ్వు జెన్యూన్ యాపే కదా నీది. ఈ జెన్యూన్ యాప్ కి నువ్వు అరే ఇది చెయ్యండి అని నీ యాప్ లో కాయిన్స్ వస్తే డబ్బులు ఎందుకు చూపించి ప్రమోషన్ చేపిస్తున్నావు, డబ్బులు ఎందుకు వర్పిస్తున్నావు? ఒక పాయింట్. ఓకేనా? నీ యాప్ జెన్యూన్ అయినప్పుడు నువ్వు ప్రమోషన్ ఎందుకు చేపిస్తున్నావు? దానివల్ల డబ్బులు వస్తాయి అనేది క్యాజువల్ గా వేరే చెయ్యొచ్చు. అవునా? పదే ఒకసారి చెప్పి, సరే నువ్వు ఒక యాప్ బెల్ట్ చేసినావు, దాంట్లో పోతే కొంతమందికి డబ్బులు వస్తాయి, జెన్యూన్ గా బాగుపడతారనే లక్ష్యం నీ యాప్ అనుకుంటే ఒకసారి ప్రమోట్ చేసి వదిలేస్తే జనాలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, యూట్యూబ్ కూడా ఒక యాప్ సంబంధించిందే కదా. అవునా? లాజికల్ గా థింక్ చేయి. యూట్యూబ్ ఎప్పుడైనా ఒకరిని బట్టి ఒకరిని చైన్ సిస్టమ్ లాగా వెళ్ళింది తప్ప ఎవరినైనా అంటే డబ్బులు ఇచ్చి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో వీడియోలు చేయండి డబ్బులు వస్తాయి, యూట్యూబ్ లో వీడియోలు చూడండి, ఇవి పెట్టుకో చెప్పలే కదా ఇక్కడ. చెప్పలే. అవునా? లాజికల్ గా థింక్ చేయి. ఇది నిన్నే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే, రూట్ ర్యాప్ ఎట్లా జెన్యూన్ అవుతుంది? రూట్ ర్యాప్ జెన్యూన్ అనే లఫుట్ గానీ నా ముందు తీసుకురా, నేను మాట్లాడతా.
సరే నాకంటే బుద్ధి లేదు, ఉమ్, నాకు సరైన నాలెడ్జ్ లేదు. ఉమ్. నన్ను ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక పెద్ద మనిషి, ఆయనకన్నా తెలవాలి కదా. నేనేమంటున్నా, ఉమ్, ఆయనకు తెలియాలి ఈయనకు తెలియాలి పక్కన పెట్టు. ఉమ్, నేను అడిగే దాంట్లో పాయింట్ ఉందా లేదా? ఉంది, పాయింట్ ఉంది. పాయింట్ లేకపోతే నువ్వు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఉమ్. ఇప్పుడు నేను నిన్ని క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అట్లా అదే డబ్బులు ఇచ్చి మరి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏమో. నేను ఏమంటున్నా, సరే నువ్వు కొత్తగా ఒక యాప్ పెట్టినావు పోయి ఒకసారి ప్రమోట్ చేపి అందులో జనాలు ఒకసారి నచ్చిన తర్వాత బయటికి రారు. అవును, అవునా? నువ్వు ఎవ్రీ మంత్ ఒకటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి పెళ్ళాము మొగడికి ఇంకొకరికి అదే రూట్ ర్యాప్ 3,000 రూపాయలు 3,500 ఇచ్చేందుకు ప్రమోట్ చేపిస్తున్నావు. ఆలోచించాలి కదా, అంత అవసరం ఏముంది? నేను జెన్యున్ యాపే, జెన్యున్ యాప్ ని అంత ప్రమోట్ చేయాల్సినంత అవసరం ఉంది. నీకు అర్థమైందా ఈ విషయం? అర్థమైంది. అవునా? అర్థమైంది. కాయిన్స్ అన్నాడు. ఇంకొక లాజిక్ ఏంటంటే అమెజాన్ లోకో ఫ్లిప్కార్ట్ లోకి వేస్తే డబ్బులు ఇస్తాడు. అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ వెళ్ళి చెప్పులు కొనుక్కోవాలి, డబ్బులు ఇయ్యడు. ఎవడు ఇస్తాడా డబ్బులు? ఎవడన్నా వాడు నీకు ఎట్లా చెప్పిండు మరి? దానివల్ల యూజ్ ఏంటి అసలు? అందులో వీడియోలు ఎవరో పెడితే ఆ వీడియోలు చూసుకుంటా నేను కూర్చుంటే నీకు కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ విత్డ్రా చేసుకోవాలి. లేదంటే 1,00,000 కాయిన్స్ కావాలంటే ఎప్పుడు 1,00,000 కాయిన్స్ కావాలి, ఎప్పుడు 10,000 కాయిన్స్ కావాలి. ఒక వీడియో చూస్తే ఎన్ని కాయిన్స్ ఇస్తారు? ఐడియా ఉందని ఇదే మాట్లాడినా నేను ఇంతకు ముందు ఒక దగ్గర మాట్లాడినా ఇదే. మనం ఎంతసేపు చూడాలి, ఎన్ని కాయిన్స్ ఎర్న్ కావాలి, ఎంత డబ్బులు రావాలి, మనం ఎప్పుడో విత్డ్రా చేసుకోవాలి. దీని గురించి గట్టిగా మాట్లాడి నాకు ఏమైందంటే తర్వాత ఇది ఇట్లుండ వీళ్ళందరూ డిలీట్ చేసిరు, లింకులు తీసేసిరు. గట్టిగా మాట్లాడినాక చేసినాక నేను మాట్లాడినాక లింకులు తీసేసిరు, వీడియోలు డిలీట్ చేసిరు. తర్వాత ఏమైందంటే ఏంది అసలు దీని గురించి నాకు తెలియదు. నేను మాట్లాడింది కరెక్టో తప్పో నాకు తెలియదు. నేను మాట్లాడినా. ఇప్పుడు నేను వేసిన క్వశ్చన్ నీకేం అర్థమైంది? ఏది లాజికల్ గా నిజం అనిపిస్తుందా? క్వశ్చన్ ఏదో కావాలని వేసినట్టు నువ్వు చెప్పిందా? సరే, మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. ఒకసారి మార్కెటింగ్ చేస్తే సరిపోతుంది కానీ నువ్వు అంటున్నావు, అంతే కదా? ఏమో వాళ్ళ ప్రోడక్ట్ సేల్ అవుతలేదేమో, మరి నాణ్యత లేదేమో, జెన్యున్ కాదేమో. జెన్యున్ కాదేమో మరి కాదనే కదా నువ్వు నేను ముత్తుకునేది. నేను అదే చెప్తున్నా. జెన్యున్ కాదని దాన్ని అంజి మళ్ళా లేదు ఇది ఇట్లుంటది రూట్ యాప్ బెట్టింగ్ యాప్ సంబంధం లేదని అంజి ఎందుకు ప్రమోట్ చేసిన? మరి ప్రమోట్ చేయలే అంటే చెప్పినా, క్లారిఫికేషన్ ఒక వీడియో ఇచ్చిన, డిలీట్ చేసిన, మళ్ళా డిలీట్ చేసిన. అయ్యో అంజి నేను ఒక మాట ఏం చెప్తాంటే, చెప్పండి. నువ్వు చేసిన తప్పని నేను ఓకే. ఇప్పుడు నువ్వు అన్న నాకు దాని మీద నాలెడ్జ్ లేదని నువ్వు అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చినావు, సరే మాట్లాడినావు. ఒక ఇంటర్వ్యూలో చూస్తే మొత్తం భయపడకుండా మాట్లాడినావు. నేనేమంటున్నా, నీకు చదువుకున్న దాంట్లో కావచ్చు నువ్వు ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదివినావు, నీకు నాలెడ్జ్ ఉంటుంది. మినిమం ఒక 50% అని ఉంటుంది. వీళ్ళందరూ నీకు ఎవరైతే ఫోన్ చేసి ఇది జెన్యున్ ఉంటుంది బాబు అని మాట్లాడినప్పుడు నేను 100% చెప్తున్నా, రూట్ యాప్ వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నావు అనేది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. నిజమా కాదా? రూట్ యాప్ నీ వల్ల డ్యామేజ్ జరుగుతుంది బ్రదర్, నీకు గిన్ని ఇస్తా, ఇది చెప్పేసి లైట్ తీసుకో అని చెప్పి నీకు డబ్బులు ఇచ్చిన విషయం వాస్తవా కాదా? అంటే ప్రమోట్ చేయని చెప్పలే, క్లారిఫికేషన్ ఇచ్చి ఒక వీడియో అయ్యి 2,000 ఇస్తా అని చెప్పేసి 2,000 ఇచ్చిండు. నేనేమన్నా జస్ట్ నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటేనే చేస్తా, ప్రమోట్ ఉడక చేయమన్నాడు. డబ్బులు ఇస్తా, ప్రమోట్ ఉడక చేసుకో, లింక్ పెట్టుకో అన్నాడు. నేనేమన్నా అంటే అరే ఇంత మొత్తం నేనే తీసినా, నేనే చేసినా, మళ్ళీ ఇంతగానం జనాలకు అవగాహన ఇచ్చిన కదా, ఇంత చేసి మళ్ళీ నేనే ప్రమోట్ చేస్తే బాగుండదు. సరే క్లారిఫికేషన్ కోసం ఆయన డబ్బులు ఇస్తా అంటుండు. ఇప్పుడు నా కూడా ఈఎంఐ ఉంది, రూమ్ రెంట్ కట్టుకునేది ఉంది అన్న. ఒకసారి నేను ప్రమోట్ చేయలే, క్లారిఫికేషన్ కోసం ఒక వీడియో. ఏం క్లారిఫికేషన్ ఏమి ఇచ్చినావు అంజి? అంటే యాప్ ఎట్లా రన్ అవుతుంది, ఒక నాలెడ్జ్ లేదన్నా నువ్వు ఇప్పటికి దాని మీద నీకు నాలెడ్జ్ ఉందా? అంటే మీరు చెప్తుంటే ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి నాకు. నేను చెప్పే విషయాలు వాస్తవాలా అవాస్తవాలా? నేను 100% సంతోషం క్వశ్చన్ చేయబోయి నువ్వు. నేను ఏమంటున్నా, సంతోషం పెద్ద పీకుడు కూడా ఏం కాదు, నేనే చెప్తున్నా. అఫ్ కోర్స్ నేను జనాల కోసమే మాట్లాడుతున్నా, నువ్వు జనాల కోసమే మాట్లాడినావు. ఈ రోజు నేను అంజిని ఈ విషయంలో నేను ఎందుకు అడుగుతున్నా అంటే, అంజిని ఒకానొక సందర్భంలో నేనే అరే నెక్స్ట్ లెవెల్ రా మనోడు అన్నోని ఒక్కటే దాంట్లో నువ్వు 2,000 రూపాయలు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. నిన్ను చెడు చేయాలనే నా ఇంటెన్షన్ కాదు. అంటే నేను ఏమంటున్నా, నీతులు చెప్పేస్తోడు బూతు పనులు చేసినట్టు అంజి నీతులు చెప్పి మళ్ళీ 2,000 రూపాయలు తీసుకొని రూట్ ర్యాప్ ఎట్లుంటదని మళ్ళీ ఎట్లా చెప్పినావు? అది ప్రమోషన్ ఎట్లా కాదు? నువ్వు 2,000 తీసుకున్నప్పుడు ప్రమోట్ చేయలేదన్న. యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళ యాప్ కి డ్యామేజ్ ఎంత జరగాలో అంత జరిగింది అన్నాడు. యాక్చువల్లీ ఏమైంది, తమ్ముడు ఒక తమిళ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ఒకరు అట్లనే మాట్లాడితే మేము చెప్పినామో మాట్లాడినాం, కావాలంటే ఆయనతో మాట్లాడు, కాంటాక్ట్ ఇస్తామని చెప్పిండు. నాకు ఇవన్నీ అవసరం లేదు, ఇప్పుడు ఏంది అని అడిగినా. అడిగినావు
అడిగిన అయితే వాళ్ళు ఏమన్నారు, లేదు యాక్చువల్లీ ఏజెంట్ నెంబర్ ఎవరు పంపిరు, ఈ వెంకీ అని ఉన్నాడా, వెంకీ అని ఉన్న వ్యక్తి నాకు అతని ఏజెంట్ నెంబర్ పంపించిండు. ఈ మొత్తము అయిపోయిన తర్వాత ఒక రోజు కాల్ చేసి ఏంది అసలు తెలుసుకుందాం దీని గురించి, నేను ఏది ముందు వెనుక చూసుకోకుండా వేసేసిన, సరే దీని గురించి ఏంటి తెలుసుకుందామని ఒక రోజు ఏం చేసిన, ఏజెంట్ కి ఫోన్ చేసిన. ఏజెంట్ కి ఫోన్ చేసి నేను ఎంత మాట్లాడాలో అంత మాట్లాడినా. యాడ్ ఏం చేసిండు మనకు సరిగా అర్థం కాలే, నాకు హిందీ రాదు సరిగా, ఆయనకు తెలుగు రాదు. ఆయన ఏం చేసిండు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మాట్లాడినాక ఇది ఇట్లుంటది భరత్, ఇది ఇట్లుంటది, ఇది మా జెన్యూన్ ప్రోడక్ట్, ఇట్లా ఇట్లా కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసి చూడు అది అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఏంది, సరే ఓకే ఇట్లుంటది ఇట్లుంటది అని చెప్పిన తర్వాత ఏమైందంటే, నువ్వు ప్రమోట్ చేసుకుంటావా, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఒక్క సైన్ అప్ మీద నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నువ్వు చేసుకుంటావా అంటే నేను చేయనని చెప్పిన. చేయనని చెప్తే నీ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది, నువ్వు ఒక క్లారిఫికేషన్ కోసం ఒక వీడియో దిగి. ఏం క్లారిఫికేషన్ ఏమన్నాడు, ఏం మంచిది ప్రోడక్ట్ మీరు అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్ కాదు ఇది, అదేనా? అయితే ఒక క్లారిఫికేషన్ కోసం ఒక వీడియో దిగి అన్నాడు. ఒక వీడియో తీసి పెట్టు, నేను ఇంత ఇస్తాను డబ్బులు అని చెప్పిండు. ఎంత ఇచ్చిండు? 2000 ఇచ్చిండు. 2000 డైరెక్ట్ నాకు మళ్ళా నేను ఫోన్ పే నెంబర్ చెప్పిన, ఫోన్ పే కొట్టరాదా అంటే కొట్టలేదు. అది యూపీఐ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసిండు. యూపీఐ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసిండు ఏంది అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. నార్మల్ గా జనాల్ని స్కామ్ చేసేటోళ్ళు మోసం చేసేటోళ్ళు ఎక్కువ యూపీఐ వాడతారు. అది వాస్తవమేనా? అది నాకు తెలియదు అన్న, అడుగుతున్నా నీకు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఏంది నాకు డైరెక్ట్ ఫోన్ పే, నేను ఫోన్ చేసిన నెంబర్ కే ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, దానికి డైరెక్ట్ కొట్టొచ్చు కదా, పోనీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని ఐఎఫ్సి తీసుకొని. యూటీఆర్ తీసుకుండు, యూపీఐ తీసుకుండు. ఇంత ముందుకు ఒక దాంట్లో నేను లాస్ అయినా, ఒక ఆన్లైన్ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి పోయి ఇట్లానే దాంట్లో లాస్ అయిన అమౌంట్ ఒక 2-3,000 దాకా లాస్ అయినా పర్చేస్ చేసి. ఆయన ఏమన్నాడంటే ఇట్లా యూటీఆర్ యూపీఐ అనేసి ఇదే ప్రాసెస్ చెప్పిండు. నాకు అప్పుడు అనిపించింది, అరే ఇదేదో మోసాలు చేసేటోళ్ళే ఎక్కువ ఇవి వాడతారు, ఇది సేమ్ ఇదే అదే ఫార్ములా ఇక్కడ ఈయనొక యూజ్ చేస్తుండు, ఏదైనా ఉందా అనేసి నాకు డౌట్ మీద ఆడికి అనుకుంటున్నా. లేదు నువ్వు ఒక వీడియో చేసి పెట్టాలి, అది అట్లనే ఉంచాలి, మళ్ళీ డిలీట్ చేయొద్దు అంటే సరే చూద్దాం ఇది ఏందన్నట్టు నేను ఒక క్లారిఫికేషన్ కోసం ఒక వీడియో పెట్టినా పోస్ట్. అందులో ఏం చేసిన అంటే, రూటర్ యాప్ ఇట్లా ఉంటుంది, మీకు డైరెక్ట్ పైసలు రావు, వీడియోస్ చూడాలి, కాయిన్స్ వస్తాయి, రిడీమ్ చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు దానికి అది రిడీమ్ అవుతుంది, కొంచెం అమౌంట్ అంతా ఒక 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్పి వీడియో పెట్టినాక నాకు తర్వాత కొద్దిసేపు ఆలోచన చేసిన నేను, అరే నేను ఇది చెప్పింది కరెక్టేనా కాదా, వీడు చెప్పిండు, వీడి మాటలు నేను నమ్మినా, వీడు చెప్పిందే నిజం ఎందుకు అయ్యుండొచ్చు, అట్లా ఒక డౌట్ వచ్చింది. మళ్ళీ యూటీఆర్ యూపీఐ పిన్నులు ఇవి అడిగిండా, ఇవి పంపి డైరెక్ట్ ఇట్లా పంపిస్తారు అది అని అంటే అట్లా నాకు అది డౌట్ వచ్చింది. ఈయన ఇట్లా ఎందుకు అడుగుతున్నా, డైరెక్ట్ ఇట్లా కొట్టొచ్చు కదా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా అనేసి నాకు అట్లా డౌట్. ఈ 2 డౌట్లు వచ్చేసి నేను ఇది కరెక్ట్ గా అన్నట్టుంది అని చెప్పేసి మళ్ళీ వీడియో డిలీట్ చేసిన. నీకు డబ్బులు ఇచ్చినాక ప్రమోట్ చేసినావా, ఇయ్యక ముందుకు ప్రమోట్ చేసినావా? డబ్బులు ఇచ్చినాకనే ప్రమోట్ కదా. డబ్బులు ఇచ్చింది కదా నీకు, ఇచ్చినప్పుడు ఇవన్నీ అడిగినప్పుడు ఇది ఫేక్ అని తెలిసి డబ్బులు తీసుకొని సైలెంట్ గా ఉంటున్నట్టు ఎందుకు ప్రమోట్ చేసినావు దాన్ని? అంటే నేను అప్పటికి నేను ఇంకా కన్విన్స్ అవ్వలేదన్న. నేను వీడియో పెట్టేసినాక సాయంత్రం అనుకుంటా నేను డ్యూటీకి వెళ్ళిన. యాక్చువల్లీ నేను డ్యూటీకి వెళ్తే పెద్ద పట్టించుకోను. మార్నింగ్ వీడియో పెట్టేసిన, డ్యూటీకి వెళ్ళి వచ్చినాక సాయంత్రం నల్ల అనిపించింది ఇది కరెక్టా కాదా, వాడు చెప్పింది నిజం ఎందుకు అయ్యుండొచ్చు, ఒకవేళ అబద్ధం అయితే ఇప్పుడు మళ్ళీ నేనే మళ్ళా ఇది మొత్తం ఇంతగానో దీని మీద ఫైట్ చేసి మళ్ళీ అది ఫేక్ అయితే తర్వాత నన్ను వేసుకుంటారు కదా అందరూ అనేసి మళ్ళీ డిలీట్ చేసేసిన అంతే. ఇప్పుడు ఓవరాల్ గా నీకు రూటర్ యాప్ గురించి అర్థమైంది? నాకు రూటర్ యాప్ గురించి ఇప్పటి కూడా చెప్తున్నా కదా, అసలు సరైన నాలెడ్జ్ లేదు ఇప్పటి కూడా రూటర్ యాప్ గురించి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎలిగేషన్ ఇస్తారు. నువ్వు ఒక ఎలిగేషన్ ఇస్తుండు, ఇంత ముందుకు ఇంటర్వ్యూ తీసుకున్నా ఒక ఎలిగేషన్ ఇచ్చిండు. అదంతా నాకు అనవసరం, నేను ఇచ్చిన ఎలిగేషన్ నీకు ఏం క్లారిటీ కావాలి నన్ను క్వశ్చన్ చేయి, నేను నీకు ఆన్సర్ ఇస్తాను. రూటర్ యాప్ లా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా, రూటర్ యాప్ గురించి నాకు కొంతవరకే తెలుసు. సరే నీకు తెలుసు, నన్ను అడుగు నేను చెప్తా. దాంట్లో మళ్ళీ పర్చేజ్ చేసేది ఉందా అంట కదా, మళ్ళీ ఏం పర్చేజ్ చేస్తావు? సమ్ ఇట్లా ఏదో పర్చేజ్ అంటే వీడియోస్ చూసుకుంటా ఏదో పేటిఎం ద్వారా ఏదో డబ్బులు పే చేసి ఏదో కొనుక్కోవచ్చా ఏదో చేయొచ్చు అంట కదా. అచ్చా అవునా, ఉంది కదా అది. అది ఉన్నప్పుడు నువ్వు ప్రమోటర్లకి రూటర్ యాప్ లో కుప్పలు పైసలు అనేసి పైసలు ఎందుకు చూపిస్తున్నావు? అవునా? సరే, రూటర్ యాప్ లా ఒక నెల రోజులు అందులో వీడియోలు చూస్తే ఎన్ని వస్తాయి? ఒక పని లేని అమ్మాయి, నేనే ఏం చెప్తున్నా, హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉన్న వాళ్ళు అవి చూస్తే డబ్బులు వస్తాయంటే నేనే ప్రమోట్ చేస్తాను.
ఖచ్చితంగా అవునా? ఖచ్చితంగా 100% ఒక నలుగురికి దాని వల్ల సరే నెలకు 4,000 3,000 వచ్చినా ఇంటి ఖర్చులు వెళ్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవును. వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే సంతోషంగా నేనే చేస్తా. దాని వల్ల నీకు విత్ ప్రూఫ్ చూపి నాకు. రూట్ యాప్ వల్ల కాయిన్స్ వచ్చినాయి, పేటిఎం వల్ల డబ్బులు తీయొచ్చు, లేదంటే ఇంకోటి చేయొచ్చు. జెన్యున్ గానే రూట్ యాప్ ఒక నెల రోజులు వాడిపిద్దాం, అవసరం అయితే వాళ్ళకి 10,000 జీతం నేనే ఇస్తా. రూట్ యాప్ డైలీ చూపిస్తా, అందులో ఎన్ని కాయిన్స్ వస్తాయి, ఎన్ని కాయిన్లకు ఎన్ని డబ్బులు వస్తాయి. డబ్బులు రాకుండా సరే ఏదో పర్చేజ్ చేయాలి కదా, పర్చేజ్ చేసిన వాళ్ళని చూపి, నువ్వేం పర్చేజ్ చేసినావు ఎవిడెన్స్ చూపి. ప్రమోట్ చేసినోడు ఉన్నాడు కదా, ప్రమోట్ చేయించినోడు ఉన్నాడు కదా, అవును. మరి అవి ఉండాలి కదా, ఉన్నాయా అవి? అదే కదా, ఇక్కడ లేవు అవి. మరి నేనేమంటున్నా, నేను రెడీ. ఇదే రూట్ యాప్ నేను డ్యామేజ్ చేస్తే నేను దానికి నేను బాధితుని. ఓకేనా? ఓకే. కానీ రూట్ యాప్ ను ఇండైరెక్ట్ గా ఒక హ్యాకింగ్ అనేది జరుగుతుంది ఈ మధ్య. నీకు ఇంకో సందర్భం చెప్తా. మొన్న ఒక జాబ్స్ గురించి ఒక పోస్టర్ పంపించి, సార్ కొంచెం మీ దాంట్లో ఇది పెట్టాలి, వేరే వాళ్ళు సజెస్ట్ చేసిరంటే నేను జాబ్స్ కదా జనాలకు పనిచేసేదే అని పెడదాం అనుకున్నా. అనుకుని సార్ ఎంత కావాలి అంటే నాకు డౌట్ వచ్చింది. మీ నంబర్ ఇవ్వండి, నేను నంబర్ ఇవ్వను అంత ఈజీగా. నేను వేరే వాళ్ళు ఇచ్చిన, మా అకౌంటెంట్స్ నంబర్ ఇచ్చిన, నంబర్ పెడతాంటే లేదు లేదు మీదే కావాలని డౌట్ వచ్చేసి, సార్ ఎంత తీసుకుంటారు అంటే నేను 5K తీసుకుంటా అన్నా. అనగానే లేదు సార్ మేము అంత ఇవ్వలేము, ఒక 300 ఇస్తాం. నేనేం మెసేజ్ పెట్టినంటే, అమ్మ నేను అసలు చేయను నేను ప్రమోషన్స్, బట్ మీరు స్టడీ గురించి అన్నారు కదా, మీరు పెట్టే ఏదైతే జాబ్స్ గురించి దాని గురించి అన్నారో దానివల్ల ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని పెడదాం అనుకున్నా. డబ్బులు అనుకోలేదు, ఊరికనే పెడదాం అనుకున్నా. అనుకొని లేదు లేదు మా కొంచెం ఆర్గెంట్ అంటే డిస్కషన్ స్టార్ట్ చేసిన నేను. నాకు డౌట్ వచ్చింది అది. సార్ మీ నంబరు నా అకౌంట్ పెద్దది, నేను నంబర్ ఇచ్చిన తర్వాత నువ్వు నా దాంట్లోకి 1000-500 కొట్టి నా దాంట్లోకి మొత్తం గుంజావని నమ్మకం ఏముంది నాకు? కరెక్టే కదా. అవునా? నేను ఇవ్వలేదు అసలు. ఇవ్వకుంటే నేను వేరే వాళ్ళ నంబర్ ఇచ్చిన, చూద్దాం ఒకసారి వీళ్ళది ఏం దాకా. సాయంత్రం దాకా మీరు వీడియో పెట్టండి. ఇంకో స్కామ్ లో ఏం జరుగుతున్నాయి తెలుసా? ఇప్పుడు నేనున్నా, నాతో ఏం చేస్తారంటే, నాది కంపెనీ, నా కంపెనీ ప్రమోట్ చేయాలి, నీది ఇన్స్టాగ్రామ్. నేను ఏం చేస్తున్నా అంటే నీకు ఫోన్ చేస్తున్నా, సార్ నీకు ఒక 600 మనం ఏమనుకుంటా ఈ అమ్మ 24 hours అది పెట్టేసి అయిపోతుంది, 600 వస్తాయి కదా కనీసం గప్చుపో బీరో మంద అనుకుంటారు పిల్లలు. అవునా? వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు 1 రూపాయి వేయరు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు పెట్టండి, దాంట్లో పెట్టిన తర్వాత 5 seconds మీకు డబ్బులు ఇస్తా. ఆ 5 seconds 5 minutes ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారు, తీసుకొని కంపెనీకి ఈ ఛానల్లో మేము ప్రమోట్ చేసినామని ఆ దగ్గరికి డబ్బులు దొబ్బుతారు. నువ్వు తర్వాత డిలీట్ చేసుకున్నా సరే ఇక అనవసరం, లాస్ ఎవరికి? కంపెనీకి. ఇంకెవరికి? నీకు ప్రమోట్ చేసిన. అవునా? మధ్యలో దొబ్బెటోళ్ళు వీళ్ళు. ఇట్లాంటి స్కాములు కూడా జరుగుతున్నాయి. ఇంకొక స్కామ్ రీసెంట్ గా నేను వేసుకున్న దాంట్లో ఒక అబ్బాయి పెట్టిండు, ఒక అబ్బాయికో అమ్మాయికో చిన్న పాప, ఆమెకి హెల్త్ బాగాలేదని ఒక పోస్టర్ పెట్టిండు. ఆ పోస్టర్ మీద ఆయన నెంబర్ పెట్టుకొని పెట్టిండు, ఈ అమ్మాయికి బాగాలేదు ప్లీజ్ వీలైనంత వరకు హెల్ప్ చేయండి అనేసి. లాస్ట్ కి ఇలాంటి ఉడక చూపించి ఉడక స్కామ్ చేస్తారు జనాలని. అదే కదా నేను అదే అంటాను. అందుకే రూట్ యాప్ ను వాళ్ళు చెప్పిర్రు, నాకు తెలియదు, నేను ప్రమోట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఒకటి అంజీ, నువ్వు మొత్తము అరే భలే చేస్తుండనే లోపు నువ్వు ఆ ఒక్క వీడియో వల్ల నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది అందరికి. నువ్వు అన్ఫాలో కొడుతున్నాను చూడు, ఆ వీడియో వల్ల నీకు ఎఫెక్ట్ పడ్డది. అర్థమైంది అంజీ? మనోడు కూడా దొంగ బుకొట్రా, వీడు కూడా ఫేమ్ అవడానికి వచ్చింది. పైసలకు అమ్ముడు. నేను అనేది ఏంటంటే ఇంటెన్షన్, నేను చెప్పేది ఇంటెన్షన్. నువ్వు అమ్ముడు పోయినావా లేదా పక్కన పెట్టు, అవునా? జనాల ఇంటెన్షన్, వీడు చెప్తున్నా అమ్మ వీడు కూడా పోయిండ్రా, వీడు ఎందుకు వచ్చిండు, వీడిని గెలిస్తే ఫేమ్ ఉన్న నాకు కూడా వీడికి కూడా ఫాలోవర్స్ వస్తాడు, వీడు కూడా ఏదో చేద్దామని వచ్చిండు అనే ఫీల్ అయ్యారు జనాలు కూడా. అంతెందుకు నీ గురించే నాకు 5-6 మంది పెట్టారు, అన్నా వీడు ఏదో అనుకున్నావు, నా లంగనా కొడుకన్నా వీడని. అసలు నీ వీడియోనే నాకు తెలియదు, అది నాకు 3 ఫార్వర్డ్ చేసారు, అది 3-4 ఫార్వర్డ్ చేసారు. ఓకే సరేలే మనం పెద్ద డిస్కషన్ కామ్ కూకున్నా. ఎందుకు మనోడు ఎందుకు మళ్ళీ రూట్ యాప్ మంచిది, సరే జెన్యున్ గా మంచిది అయితే మంచిది అనొచ్చు, అది మంచిది కాదు. మంచిది అయినప్పుడు ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నువ్వు మంచోని పోయి అంజి మంచోడు నా దగ్గరికి వచ్చిండు, నాకు అర్థమైపోయింది, నేను ఎంతమంది చెప్తా ఆ పిల్ల లేదు పోయి మనోడు వేరు అని చెప్తా, లేదంటే ఏం చెప్తా లంగన వాడు వేస్ట్ నా కొడుకు అని చెప్తా. అఫ్ కోర్స్ నువ్వు నా దగ్గరికి వచ్చినా అమ్మా అరే ఈయన 60 పోయినావు అంటే మంచోడు అనుకో, అరే పోతే అన్నిట్లా మాట్లాడి నాకు కొంత అర్థమైంది అంటావు, లేదంటే అరే వాడు దొంగ నా కొడుకు రాబోయే అని చెప్తావు. అంతేనా? ఎంతమంది తెలుస్తుంది
మంచోడు అనేది 5 మంది కాడనే ఉంటుండొచ్చు, 5 మంది 10 మంది కాడ. చెడు అనేది పాకుతుండొచ్చు, పాకుతుంది. కానీ 10 మంది అనేది జెన్యున్ ఉంటది కదా. ఉంటారు కదా. నీకు 20 మంది చెడు వల్ల రావచ్చు, 20కి 40 మంది అవుతారు కదా చెడు, కానీ 10 మంది అట్లనే ఉంటారు కదా. ఉంటారు కదా. అవునా? యూట్యూబ్ హ్యాపే, ఇన్స్టాగ్రామ్ హ్యాపే. అవునా? ఇన్ని యాప్లు ఉన్నాయి. లోడో గేమ్ ఉంది, లూడో, అది కూడా యాపే కదా. మరి అందులో టైం పాస్ కానప్పుడు నేనే ఆడతా. అవును. దానివల్ల డబ్బులు పోయేది లేదు, వచ్చేది లేదు. కాకపోతే నా నెట్ కాలితే నెట్ వల్ల పోవచ్చు, కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నా వల్ల 1 రూపీ పోవట్లేదు. నెట్ కాలుతుంది కదంటే నెట్ ఆటోమేటిక్ కాలుతుంది. అంటే ఒక మనిషి బిజీ ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉంటే అదే ఆడతా, లోడోనే ఆడతా టైం పాస్ కి. దానివల్ల ఇప్పుడు దాని గురించి ఎవరో మాట్లాడట్లేదే. మరి నీ దాంట్లో వీడియోలు చూస్తున్నాను. అవును చూస్తాం బై, అఫ్ కోర్స్ కంపల్సరీ వస్తున్నాయి. సరే నెలకు ఒక 10,000 కాయిన్స్ సంపాదిస్తే సరే ఒక 2,000 3,000 ప్రోడక్ట్ కొనుక్కోవచ్చా? చూపి మరి వచ్చినాయి ఏనా? నువ్వెందుకు చూపించట్లేదు? లేదు కదా, అక్కడ రాలే కదా అంతగా. మరి చెప్పేటోళ్ళకి ఎంత బుద్ధి లేదు. మళ్ళీ నీతులు చెప్తారు, రూట్ ర్యాప్ మేము చేసేది, మేము దీనివల్ల లాస్ అవ్వరు. నేను ఆడికి గట్టిగా వేసుకున్నా, నేను ఇద్దరిని వేసుకున్నా. దానికి నువ్వు వేసుకున్నావు, నేను కాదట్లా. వేసుకొని నువ్వు తీసుకున్నావు అంటున్నా నేను. తీసుకున్నావా లేదా? ఓకే, ఈ విషయంలో అయితే నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి తీసుకున్నా. క్లారిఫికేషన్ దేనికి ఇచ్చినావు నువ్వు? రూట్ ర్యాప్ మంచిదని చెప్పినావు నువ్వు. నీకే తెలియదు దాని గురించి మంచిదని ఎట్లా చెప్తావు? మంచిదని చెప్పలే, ప్రాసెస్ చెప్పినా నేను. నువ్వు ప్రమోట్ చేసినట్టే ప్రాసెస్ అనేది. అది నాకు అర్థమైపోయింది. అరే నాకు సీన్ అర్థం కాలే, ఏంది నేను వీడియో పెట్టినా, నేను ఇంతమందికి రూటర్ యాప్ గురించి అని చెప్పినా. ఇప్పుడు మార్నింగ్ పోస్ట్ చేస్తే మధ్యాహ్నం నేను కొంచెం వర్క్ లో చూసుకోలేదు, సాయంత్రం చూస్తే కొంచెం రీచ్ వెళ్తుంది. అరే నేను పెట్టినా నేనే చెప్పినా, మళ్ళీ ఇక్కడ మనం గలీజ్ అయిపోతాం అనేసి డిలీట్ చేసేసిన దాని గురించి. అది నిజంగా జెన్యూన్ అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు. వీళ్ళు చెప్పిన మాట, వాడెవడో ప్రమోటర్ చెప్పిన మాట విన్నా, వీడు చెప్పిన మాట విన్నా. నాకు ఏం అవగాహన ఉంది అంటే కొంత, వీళ్ళు చెప్పిన దాని వల్ల కొంత అర్థమైంది. ఇంకా డీప్ గా ఒప్పుకుంటున్నావు అంజీ, ఈ టాపిక్ డైవర్ట్ చేద్దాం. ఒప్పుకుంటున్నావు, నాలెడ్జ్ లేదు నాకు ఈ రూట్ యాప్ మీద కావచ్చు, యాప్స్ మీద కావచ్చు అని. కొంతవరకు అయితే లేదు. ఓకే, నేను వాడితే నాకు ఉండొచ్చేమో, నేను వాడతలేను. నేను వాళ్ళు చెప్పినాక ఒక జస్ట్ నార్మల్ గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నీకు ఏ నాలెడ్జ్ లేనప్పుడు ఎదుటోని నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? అంటే అలా లాస్ అయిన వాళ్ళు పెట్టారు కదా అంతమంది. అసలు నేనేమంటున్నా, నువ్వు చెడ్డోడు అని నేను అనట్లేదు, నేను తప్పు పట్టట్లేదు. ఒక్క నిమిషం నువ్వు చెప్పారు కదా, నీకు ఏ నాలెడ్జ్ లేనప్పుడు నువ్వెట్లా దీని గురించి మాట్లాడినావు అని అడుగుతున్నావు కదా. అవును, నేను నార్మల్ గా ఏదో వీడియో తీస్తే అది వేరే దానికి వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? ఫస్ట్ నుంచి చెప్పి ఏమైందో అది. ఫస్ట్ నుంచి చెప్తా మీకు. అయితే ఏమైందంటే స్టార్టింగ్ ఏమైందంటే ఇట్లా చెప్పిన ఒక క్రేజీ బాయ్ నరేంద్ర అనే గురించి, ఆయన గురించి చెప్పిన ఇట్లా మెడలో చైన్ వేసుకుంటాడు, ఆ అబ్బాయికి ఒక చైన్ వేసిండు, అది ఫేక్ గోల్డ్ రియల్ గోల్డ్ ఎవరు తెలియదు. ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించి కార్లు, ఇల్లు, ఈ బైక్లు అవన్నీ చూపించి జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ చూసి జనాలు మోసం పోతున్నారు, ఫాలోవర్స్ ఇట్లా అవుతున్నారు. తర్వాత వాళ్ళు ఇట్లా అనేసి ఒక వీడియో పెట్టిన నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన, అది కూడా అంత ఎక్కువ రీచ్ వస్తుందని నాకు తెలీదు. నార్మల్ గా నా దానికి మాక్సిమం అంటే ఒక 30 లైక్లు 50 లైక్లు, అంతకుమించి ఎక్కువ ఉండవు. ఆ ఉద్దేశంతో సరే ఇట్లా కొంచెం మన నాలెడ్జ్ ఇద్దాము దీని గురించి అనేసి ఇట్లా ఒక వీడియో పెడితే ఆ వీడియో కొంచెం రీచ్ వెళ్ళింది. తర్వాత ఇంకొక వీడియో ఏదో చేసి పెట్టినాక దాని కింద ఏమైందంటే జనాలు అందరూ సపోర్ట్ చేయడం, బూస్టప్ ఇవ్వడం జరిగింది. నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఒక వీడియో పెట్టినా నేను, వీని వల్ల నార్మల్ గా జస్ట్ ఒక ధమ్కి ఇచ్చుకుంటే ఒక వీడియో పెట్టినా, నాకు తెలియదు దాని కూడా గురించి ఒక ధమ్కి ఇచ్చుకుంటా ఏమనంటే వీడు చేసి చాలా మందికి మోసం చేసింది, ఇప్పుడు నాకు తెలిసింది అనేసి అది ఒక ర్యాండమ్ గా పెట్టినది. ర్యాండమ్ ఏం కాదు, వ్యూవర్షిప్ వస్తుంది, ఫాలోవర్స్ వస్తున్నారు, వేసుకుందామని అనుకోవచ్చు కదా. అట్లా కాదు, ర్యాండమ్ గానే పెట్టిన. వీళ్ళ వల్ల లాస్ అయిన వాళ్ళు నాకు అందరూ నాకు స్క్రీన్ షాట్లు నాకు మెసేజ్లు పెడుతారు, ఇంతమంది ఎవరెవరు ఉన్నారో కింద పెట్టాలని చూసుకుందాం అనేసి వాడు అంతకు ముందుకే మా అమ్మని తిట్టడం జరిగింది. ఆ తిట్టిన కోపం మీ అమ్మని తిట్టిండు కదా, ఏమని తిట్టిండు చెప్పు? ఏమని తిట్టింది? గలీజ్ గా తిట్టినా. అఫ్ కోర్స్ ప్రపంచంలో రాని బూతులు ఏం కాదు కదా, ఏమని తిట్టింది జనాలకు అర్థం కావాలి కదా. తిట్టిండు అని అక్కడ ఫుల్ స్టాప్ చేయి. చెప్పానా నేను ఇంతవరకు ఎవరిని తిట్టలే. నార్మల్ గా నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన. ఒకటి అంజీ నేనేమంటున్నా అంటే, ఈ రోజు అంజీ కొంచెం డ్రాప్ అయ్యిండు అంటే అఫ్ కోర్స్ మదర్ తెరువు వస్తే ఎవడైనా ఊరుకోడు. ఏం తిట్టినా జనాలకు కూడా అర్థం కావాలి, ఎందుకు మనోడు డ్రాప్ అయ్యిండు, ఎందుకు మనోడు కూల్ అయ్యిండు అనేది, ఏమైంది అనేది తెలియాలి జనాలకి. అందుకు నేను అడుగుతున్నా, నేను ఏమని తిట్టిండు మమ్మీని ఉన్నది ఉన్నట్టు మాట. ఆడ ఏమన్నాడంటే ఇక ఎర్లీ మార్నింగ్ లేచినాక స్టేటస్లు పెట్టిండు, ఒక 6 పెట్టిండు.
ఇక బొమ్మడిది అది ఇది అది అని తిట్టుకున్నాను. ఎవరికి బొమ్మరిది నువ్వు? నేను వానికి బొమ్మడిది అంట. తప్పేముంది? తప్పేముంది? బామ్మరిది అనేది తప్పేముంది? బొమ్మడి అనేది తప్పేం లేదు. ఏం లేదు. తర్వాత తిట్టుకుంటా మరి బావనే కదా నీకు నరేంద్ర క్రేజీ బాయ్? బావనే, మా చెల్లెనే కదా. బావనే కదా, తప్పేముంది? సరే బామ్మరిది అన్నట్టు పోయి దాని వల్ల కొంపలు మునిగేది ఏం లేదు. అవునా? తిట్టినాక నేను చెప్పని మరి మీ బావను 10 లక్షలు అడగపోయినావు, 2-3 కార్లు అడిగిన ఊర్లో ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నారా బాబు, కొంచెం ఫోన్ చేయ ఒకసారి మీ బావకి. నా దగ్గర ఉండే నంబర్ మీరే చేస్తారా? నెంబర్ ఇవ్వాలా? బామ్మరిది అది ఇది అన్నాడా? వీడియోస్ కొన్ని రికార్డింగ్ కూడా ఉన్నాయి, వినిపిస్తుంది కావాలంటే. Your call has been forwarded to voicemail. నా ఫోన్ ఎత్తాను, నా నంబర్ ఉంటది మనోడి దగ్గర, నా నంబర్ ఉంటది. నేను చేసేస్తాడే తోడు, నువ్వు చేసేమ్మడే నేను చేసేస్తాడు. ఇక ఏం చెయ్యి ఏం కాదు. చెప్పు బ్రో. హాయ్ బ్రో, ఎక్కడ ఉన్నావు? ఎవరు? నేను E96 టీవీ యాంకర్ సంతోష్ అంటారు. నేను చూసుకోలే అసలు. నేను జస్ట్ ఇప్పుడే కాల్ చేసిన, లాస్ట్ 67 ఉంటది నా నంబరు. నరేంద్ర, నువ్వు ఈ అంజి అనే తమ్ముడిని బామ్మర్ది అది ఇది అని తిట్టినావంట. సరే, నేను వేరే సబ్జెక్ట్ మాట్లాడదలుచుకోలే, అది మీ పర్సనల్. అది ఏ అంజి? ఈయన నాని ఆ, ఎందుకు తిట్టాల్సి వచ్చింది నరేంద్ర? ఎందుకు అంత పర్సనల్ గా వెళ్ళాల్సి వచ్చింది? పర్సనల్ గా అంటే అప్పుడు అంత సీరియస్ ఉండే, సీరియస్ లో వెళ్ళిపోయింది అది. అంటే కాదు, ఇప్పుడు నరేంద్ర నీ కొడుక అన్నట్టు నేను అన్నా. నువ్వు అన్నావు ఫస్ట్ ఆయనని ఏమని? కొడుకా గిడుకా అని. స్టార్ట్ చేసింది వాళ్ళే. అన్నాడు. స్టార్ట్ చేసింది ఎవరు అడుగు? నరేంద్ర, ఆ, నేనేమంటున్నా, ఇప్పుడు పర్సనల్ గా నిన్ను అటాక్ చేసినప్పుడు ఈ నాని అనే పర్సన్ బెట్టింగ్ యాప్స్ గురించి అటాక్ చేసిండా వేరే విషయం నుంచి? నేను ఇప్పుడు అడిగితే వేరే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కాదన్నా మా గొడవ. ఆ చైను ఆ బచ్చాడు దానికి ఏం కంటెంట్ ఉందని చెప్పి అంటే అది చేసి అంటే అనేది ఉంటే దాని ఉంటే నన్ను అనేది ఉండే కానీ మా బొమ్మడి కానీ ఎంట్రీ చేసి మరి మా ఫ్యామిలీ మెంబర్ కదా వాడు కూడా. ఓహో, అందుకే బామ్మర్ది బచ్చగాడు అనేసరికి పెద్ద బామ్మర్దిని బామ్మర్ది చేసుకున్నావా? మళ్ళీ బామ్మడిది కానీ మా బామ్మడి అవుతాడు వాడిని ఏం దగ్గర ఏం కంటెంట్ ఉందని ఫాలోవర్స్ వచ్చి. సరే, ఈయన బొమ్మర్ది అన్నావు, అంతవరకు ఓకే నరేంద్ర. మరీ పర్సనల్ గా ఓకే, ఈయన నిన్ను మీ బొమ్మర్దిని అన్నాడు కాబట్టి నువ్వు అన్నావు, ఓకే, అంతవరకు ఓకే. కానీ పర్సనల్ గా వాళ్ళ మమ్మీని అన్నావంట కదా నరేంద్ర? చూపిస్తా. మమ్మీ నన్ను చెప్పినా కదా, సారీ బ్రో మమ్మీని తిట్టినందుకు అని చెప్పి. ఏమని తిట్టిండు మీ మమ్మీని? నీ అమ్మ ఏమన్నాడు అడుగు, అడుగు. అమ్మ సారీ చెప్పిండంట కదా? సారీ చెప్పిండు వీడియో కూడా పెట్టేసిన. మొత్తం. ఎప్పుడు చెప్పిండు? నరేంద్ర ఒక్క మాట. సరే, నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేది అది ఇప్పుడు నేను ఒకటి బిలీవ్ చేస్తా, చెప్పేటోడు 100 చెప్తాడు. ఆ చెప్పేటోడు మాటలు వచ్చేటోడికి కూడా ఉండాలనేది ఒక ఇంటెన్షన్. ఇప్పుడు మీరు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, సరే ఒక్కనొక్క సందర్భంలో తెలియనప్పుడు మీడియా వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేస్తారా అని అందరు మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసు. అవును, దానికి ఎక్స్పెక్ట్ ఇచ్చే కదా అందరూ. ఎవరైతే అన్నారో అప్పుడు ట్రోలింగ్ చేసిన వాళ్ళని కానీ యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళని కానీ ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు. అదే యాక్చువల్ నేను ఇప్పుడు నిన్ను అడగడానికి కారణం కూడా అదే. అప్పుడు ఏం రియాక్ట్ అవ్వలేదు, నరేంద్ర సైలెంట్ గా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. సరే బెట్టింగ్ మేము చేసినాం, అయితే కొంతమంది లాస్ అవ్వచ్చు అన్న ఇంటెన్షన్ తోని ఇట్లా మేబీ సైలెంట్ గా ఉన్నారేమో అని నేను కూడా అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏదైనా సరే నరేంద్ర, ఇప్పుడు పర్సనల్ గా ఇప్పుడు సిస్టర్ ఉంది, మీ వైఫ్ పర్సనల్ గా మనోడు వేయండు. పర్సనల్ గా వేయనందుకే నీకు పర్సనల్ గా వేయి. ఆల్రెడీ పర్సనల్ గా వెళ్ళినందుకు నువ్వు ఆల్రెడీ ఈయన కూడా బొమ్మర్ది చేసుకున్నావు కదా? బొమ్మడిది అంటే అది ఇక ఆడు బొమ్మడిది అని గెలిపినందుకు నేను అట్లా అన్నా. మరి ఈ బామ్మర్ది కూడా ఏమన్నా ఈ BMW కారు ఉన్నట్టుంది, ఏమంటుండు తిరగనికి కావాలి అంటే. నేను ఇప్పుడు పుసుకున్నా, మీ బావ ఏమంటుండు అంటే మా బావ కారు ఏమంటే ఇస్తలేడు. ఏ బావ? నువ్వు నరేంద్ర, క్రేజీ బాయ్ నరేంద్ర. అంటే నేను బొమ్మడిది అని కారు ఇష్టం అని చెప్పినా ఇట్లా. నువ్వు అన్నావు కదా బొమ్మర్ది అని పెట్టినావంట కదా నానిని. అవును, నేను చూసినది. మరి అదే కారు బామ్మర్ది చిన్నవాడు, పెద్ద బామ్మర్దికి అవసరం ఉంది? సరే రమ్మను మరి కలిసి. మీ బావ కారు ఇస్తాడంట నీకు నాని? ఇస్తాడు. ఏ కారు ఇస్తావు? BMW ఇస్తావా, అది ఇస్తావా? ఆయన వచ్చి తీసుకోవాలి, ఏదైనా తీసుకోవాలి, ఆయనకు నచ్చింది. ఇప్పుడు ఒకటి నరేంద్ర, సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఏంది అదే పక్కన పెడితే, ఈ ఎవరైతే నాని కొట్లాడే దాంట్లో ఏమైనా నిజాయితీ ఉంది అనిపించిందా, లేదంటే మనోడు స్వార్థపరుడు అనిపించిందా నీకు? మనోడు స్వార్థపరుడే, మనోడికి ఏం తెలియదు.
ఓకే నాకు తెలుసుకుంటాడు, తెలుసుకొని అది ఇట్లా ఇట్లా అని మళ్ళీ వాళ్ళతోటి చెప్తాడు. వాళ్ళ ఫాలోవర్స్ కి మనోడు ఫాలోవర్స్ కి తెలియదు మనోడు అసలు ఏం కంటెంట్ క్లారిటీ ఇస్తుంది పబ్లిక్ అని. కామెంట్లలో చూడు నీకే అర్థం అవుతుంది అసలు. నరేంద్ర నేను ఒక్కటి నేను ఏదున్నా ఇప్పుడు మనం నోట్తో చెప్పాలి, ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకోవాలి. నేను నరేంద్రని ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే మా నరేంద్ర కొన్ని విషయాలలో కొంచెం ఓపెన్ గా మాట్లాడతాడు అనేది నా ఇంటెన్షన్. సరే నరేంద్ర అనే వ్యక్తి ప్రమోషన్లు చేసి కారు కొన్నాడా ఇంకోటి కొన్నాడా అంటే సరే అది మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, అది పక్కన పెడితే ఈ ఎవరైతే నాని ఉన్నాడో నాని నిన్ను చూసినప్పుడు మిమ్మల్ని మీ బొమ్మరిది తెరుగు వచ్చినప్పుడు నీకు ఓవరాల్ గా నీ ఇంటెన్షన్ అరే మమ్మల్ని గెలిస్తే మనోడు మమ్మల్ని గెలికి ఫాలోవర్స్ అనుకున్నావా? అట్లనే అనుకున్నా ఆల్రెడీ నేను. అందుకే ఆ వీడియో చూసి కూడా నేను రియాక్ట్ కాలే. ఒక వీడియో చూసినా ఈ బచ్చగాడు ఈ స్విమ్మింగ్ పూల్ లో చేరేసిండు, అది నిజమా ఫేకా అని ఒక వీడియో తీసిడు. ఆ వీడియోకు నాకు దగ్గర మస్తు మంది షేర్ చేసిడు. అరే గాడు ఉలపుకోడు గాడు చేసిండు, నువ్వు రియాక్ట్ కావేంరా అని నీకు స్క్రీన్ షాట్లు పెడతా మెసేజ్లు అంతెంగురా ఎందుకురా ఊపుతున్నావు అని మొత్తం మంది షేర్ చేసి కామెంట్ మెసేజ్ చేసి నాకు. అయినా కానీ నవ్వుకున్నా సెకండ్ వీడియో పెట్టింది. మళ్ళా నాకు సెకండ్ వీడియో పెట్టంగానే మండింది. సెకండ్ వీడియో పెట్టినాక ఇంకా నేను రియాక్ట్ అయ్యి అప్పుడు వేసుకున్నా. అప్పటికి నా అకౌంట్ ఏమైందంటే నాది కొంచెం నీకు తెలియదేమో రూట్ గా మాట్లాడినా కానీ కొంచెం అట్లా మాట్లాడితే అకౌంట్ స్ట్రైక్ పడుతుంది, కమ్యూనిటీ గైడ్లైన్స్ పడుతుంది. నాకు కమ్యూనిటీ గైడ్లైన్స్ పడితే నేనేం చేసిన అప్పీల్ కొట్టి రివ్యూ పెట్టినా, నాకు 4 days లో వచ్చేసింది. అప్పటికి నేను ఆ వీడియోస్ అన్ని తీసేస్తే మనోడు ఏమనుకుంటూ నేను కొట్టినా నేను చేసినందుకే వీడియోలన్నీ రిమూవ్ చేసేసిండు, అవి చేసిండు మళ్ళా వీడియోలలో మాట్లాడుకున్నాను. మళ్ళీ నేను అప్పుడు కూడా చెప్పిన అరే బాబు నువ్వు చేసినందుకు ఏం తీయలేదు, నేను పర్సనల్ గా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకోసమే తీసేసిన, నేను ఒక 1 week లో మళ్ళీ స్టార్ట్ చేస్తా చూసుకో, ఇది బెట్టింగ్ యాప్ కాదు దీని గురించి ఫస్ట్ అనుకో అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. ఒక వీడియో లాస్ట్ తర్వాత అది మనం చెప్పిన తర్వాత మీ అమ్మని తిట్టినందుకు సారీ అని చెప్పి సారీ బ్రో అని చెప్పి వీడియో కూడా పెట్టేసిన. ఇలా తీసుకున్నాను. ఉందా ఇప్పుడు నరేంద్ర ఆ వీడియో ఉందా వీళ్ళ అమ్మకి సారీ చెప్పింది? మనం దాంట్లో ఉండొచ్చు, సేవేజ్ పెట్టుకోవచ్చు. సేవేజ్ కూడా నువ్వు డిలీట్ చేసినావా? నేను డైరెక్ట్ స్టోరీలో పెట్టేసిన. డైరెక్ట్ ఇట్లా నేను నార్మల్ గా కెమెరాలో తీయలే, స్టోరీ వీడియోలని డైరెక్ట్ సారీ బ్రో అని చెప్పి వీడియో పెట్టేసిన అయిపోయింది. అది ఇక మనోడు సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఓవరాల్ గా ఇప్పుడు మీ పెద్ద బొమ్మకి ఏం చెప్పబోతున్నావు నరేంద్ర? మనోడు పెద్ద బొమ్మది అని అంటున్నా ఇట్లా. నేనంటున్నా నువ్వు అన్నావు కదా ఆల్రెడీ బామ్మర్ది అని పెట్టినావు కదా, ఇక నీకు ఏ మాత్రం నరేంద్ర నరేంద్ర చెప్పు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఫాలోవర్స్ లేదేమో మనోడు, సరే లైట్ వదిలిపెడితే ఫ్యూచర్ లా 100K కాదా 50K కాదా, నువ్వు ఉండవా నువ్వు చూడవా నేను చూడనా, ఏ ప్రమోషన్ చేయడా, ఇక నువ్వు చూస్తావు నేను చూస్తా, అది బెట్టింగ్ యాప్ కాకుండా ఏ ప్రమోషన్ చేసినా అప్పుడు నేను కూడా ఎవరితో వేపియాలో వాళ్ళతో వేపిస్తా ఫ్యూచర్ లా. ఎందుకు నరేంద్ర భయపడుతున్నావు నువ్వు? దేనికి? ఎవరితో చెప్పేలో వాళ్ళతో నేను చేపించేది తప్పు చేసినప్పుడు నువ్వు కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా. నేను అనేది ఏంది వీడియోలు అంటున్నా, వీడియోలు ప్రమోషన్ల గురించి ఇల్లీగల్ ఏమైనా చేసిందా అంటే అప్పట్లా, ఇప్పుడు ఫ్యూచర్ లా ఇప్పుడైతే ఫాలోవర్స్ లేరు కదా, ఫ్యూచర్ లో మేబీ 50K కానీ 100K కానీ అయిన తర్వాత ఏదైనా ప్రమోషన్లు చేస్తే ఎవరైతే ట్రోలర్స్ ఉంటారో వాళ్ళతోటి ఎవరితో వేపియాలో వాళ్ళతో వేపిస్తా అంటున్నా. అంటే మీమ్స్ చేపిస్తా అంటున్నావు. అనేది ట్రోలింగ్. ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నరేంద్ర నీకు? 4 lakhs ఉన్నారు. 2 lakhs 4 lakhs ఇప్పుడు 4 lakhs ఉన్నారు కదా, ప్రమోషన్స్ రావాలంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి నరేంద్ర? ప్రమోషన్లు వచ్చేది ఏముండదు, ప్రమోషన్లు రావాలంటే అనేది ఏం లేదు. నార్మల్ గా ఇప్పుడు 10,000 ఉన్నోడు కూడా వేసుకుంటుండు ప్రమోషన్లు, 5,000 ఉన్నోడు కూడా వేసుకుంటుండు. వేసుకుంటాడు ఎంతమంది లేరు. ఎట్లా అప్రోచ్ అవుతారు నరేంద్ర? ఇది తప్పుగా అనుకోదు. ఇప్పుడు నాకు 190,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు అప్రోచ్ అయ్యేది ఏముంటది అన్న, అవతలోడు ఎవడన్నా ప్రమోషన్ చేస్తుందంటే అరే బాయ్ నాకు సెట్ చేయండి, వాడు సెట్ చేస్తాడు, వానికి ఇట్లా కాంటాక్ట్ అయ్యారు అనేది ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు నరేంద్ర నువ్వు చేస్తున్నావు కదా, నాకేమన్నా ఇప్పేయగలుగుతావు అట్లా? నాకు 190 అన్నారు. వస్తుంటే అన్న ఆఫ్లైట్ మార్కెట్ అనేది సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. దాంట్లో ఎవరెవరు పెద్ద సీనియర్ ఎవరెవరు అయితే చేస్తున్నారు వాళ్ళు చాలా మంది. దాంట్లో కొన్ని కాంటాక్ట్ అయినామంటే వాళ్ళు ఎవరైనా నేను ఇప్పుడు నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను కాంటాక్ట్ అయినా, నాకు ఇప్పేయగలుగుతావా? చేపిస్తా. ఓకే. ఇప్పుడు ఒకటి నరేంద్ర, బెట్టింగ్ యాప్స్ లలో కూడా ప్రాబ్లం అయ్యేటివి ఉంటాయి, మంచి కూడా ఉంటాయి. దీంట్లో బెట్టింగ్ యాప్ ఎన్నటికైనా ఎప్పటికైనా అది ప్రాబ్లమే. వాస్తవానికి
బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు సరే అదంతా వదిలిపెట్టానా సింపుల్ గా నీకు చిన్న లాజిక్ ఇస్తా. ఇప్పుడు ఐపీఎల్ లా బెట్టింగ్ చేసేది కూడా బెట్టింగ్ అంటారు కదా, 100%. ఇప్పుడు ఈ ఎస్ఐ సిఐ కానిస్టేబుల్స్ ఈ ఐపీఎల్ లా బెట్టింగ్ వేయాలి అనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ ఎందుకు వేయలేదు, మరి అది బెట్టింగే కదా, అది వేసినా జనాలు నాశనం అవుతారు కదా. ఓకే నేను నీకోటి అర్థమైందా నరేంద్ర, నేను ఒకప్పుడు కొంతమందికి జస్ట్ ఇంటిచ్చిన ఎందుకు అని ఇంటిచ్చి ఆ రోజు నువ్వు ఓ మాట అన్నావు అంట నన్ను, నేను ఇల్లే కాబట్టి నువ్వు అన్నావా లేదా నాకు తెలియదు కాబట్టి నేను నా నంబర్ ఉన్నా డైరెక్ట్ ఎందుకు వేయలేదంటే, అరే మనోడు ఎంతో మంది లేపుతా ఉంటారు గొడవ పెట్టాలని, నా గురించి మనోడు అన్నాడో లేదో ఎందుకు నరేంద్రకి ఫోన్ చేసినా సప్లై కూకున్నా. యాక్చువల్ నాకు ఆల్రెడీ నరేంద్రను అడిగేటోళ్ళు అడిగిర్రు. ఓకే ఇప్పుడు అందరం ఒక్కరి మీద పడడం అనేది కరెక్ట్ కాదు, క్వశ్చన్ చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ నరేంద్ర స్టైల్లో నరేంద్ర ఇస్తాడు. ఇప్పుడు నరేంద్ర వల్ల లాస్ అయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఉన్నారా లేరా అనేది ఇప్పుడు నువ్వు ఏదో మాట చెప్పినావు. ఆమె పేరు సౌమ్య ఛానల్ అంట, సౌమ్యనో వేదాంత ఛానల్లో వేసిన ఇంటర్వ్యూ. ఆమె ఒకటే చెప్పిన, అమ్మా నేను సంపాదించిన పైసలు నేను చూపిస్తున్న కార్లు బిల్డింగ్ చూస్తారు కానీ అవి సంపాదించిన మొత్తం బెట్టింగ్ యాప్ అని అనుకుంటారు. సరే నేనేమంటున్నా పుల్ల నేను ఏదైతే బెట్టింగ్ యాప్ స్టార్టింగ్ లను ఫస్ట్ లను ఏదో ఒకటి చేసింది, ఒక లింక్ అయితే ఉంటాయి కదా, లింక్ పోతున్నా నేను చేసిన ఒక గ్రూప్ ఉంటుంది కదా, అది పట్టుకుంటా అమ్మాను నాకు ఇంత పైసలు అయితే ఓటుకున్నాయో అలా మొత్తమే చేయలే అంటలే చేసినాం ఎంతో అంత ఫస్ట్ స్టార్టింగ్ లా 1 వీక్ అట్లా చేసినాం. సరే తర్వాత అవేర్నెస్ వచ్చేసింది, మేము అప్పటికే అసలు నేను చేసింది స్క్రీన్ లో ఎక్కువ లేనే లేను, వేరే ఏది నావీ యాప్ గురించి ఎక్కువ పబ్లిక్ లా స్క్రీన్ లో ఉన్నా నేను. ఆ నావీ యాప్ అందరు బెట్టింగ్ యాప్ అన్నారు. అప్పుడు మనోడు ఇప్పుడు ఉన్న నానిబాయి కూడా నావీ యాప్ బెట్టింగ్ యాప్ అన్నాడు. నావీ యాప్ బెట్టింగ్ యాప్ అన్న ఈ నావీ యాప్ అనేది దేనికి సంబంధించింది నరేంద్ర? అది ఫోన్ పే గూగుల్ పే టైప్, అది సేమ్ లోన్లు వస్తాయి అందులో లోన్లు వస్తాయి ఫోన్ పే గూగుల్ పే లాంటిదండి. ఫోన్ పే గూగుల్ పే పేటిఎం లాగానే కదా సేమ్, అది ఫోన్ పే గూగుల్ పే పేటిఎం లాగా వాడుకోవచ్చు, దాంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, లోన్లు తీసుకోవచ్చు, దాంట్లో ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. నరేంద్ర లైఫ్ లా డిగ్రేడ్ తప్పు ఏది చేయలేదు నరేంద్ర? తప్పంటే సోషల్ మీడియాలో అంటున్నావా? ఆఫ్ కోర్స్ ఏదైనా సరే అంటే డిగ్రేడ్ అయ్యి అరే నేను తప్పు చేసిన దీని వల్ల ఇది నష్టం జరిగింది. తప్పు అంటే నాకు తెలియకుండా కొన్ని మస్తుగా అయిపోయినాయి, అంటే ఇట్లా ఎట్లనో కొన్ని వేరే తప్పులు మన మీద మస్తుగా పడ్డాయి, అట్లా చాలా ఉన్నాయి అట్లాంటివి. ఓకే నరేంద్ర, ఇప్పుడు నీకు 4 లక్షల మంది ఉన్నారు కదా, నువ్వు ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు నీకు ఎంత ఇస్తారు? ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు ఇస్తారా? అట్లుండదు, వాళ్ళు ఇచ్చేది ఏముండదు, యాప్ వాళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఇచ్చేది ఏముండదు. మనం ఎంత లింక్, ఇప్పుడు మన లింక్ ద్వారా ఇంతమంది రిఫర్ అయితే నీ రిఫర్ పైసలు వస్తాయి మనకు, అంతే. ఒవ్వడు ఇచ్చేది ఏముండదు ఆడ. నీకు ఒకటి అర్థమైంది ఇడా? నీకు ఓవరాల్ గా ఏమర్థమైంది? మనం పిచ్చోళ్ళము వాళ్ళే కరెక్ట్ అనేది అర్థమైందా? అర్థమైంది. అందుకే అర్థమైనప్పటి నుంచి రిలీజ్ అవుతున్నా, అందుకే సైలెంట్ గా ఉంటున్నాను. నువ్వు నాని ఎందుకు ఇంకా పట్టుకోలేడు అంటే ఇదే కదా. నేను దాని గురించి కాదు, జస్ట్ అదొక క్లారిఫికేషన్. ఇంకోటి మళ్ళీ నువ్వు స్కానర్ పెట్టినవు, ఇప్పుడు వేరేటోళ్ళు బాధితులు వాళ్ళని పెట్టాలి కానీ నీ పర్సనల్ స్కానర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నా పర్సనల్ స్కానర్ ఎవరికి? నరేంద్ర, క్రేజీ బై నరేంద్ర. యాక్చువల్లీ నేను నా స్కానర్ పెట్టాలని అనుకోలే నేను. కాకపోతే ఒక మీడియాలో ఒక అక్క వచ్చింది, అంటే ఇంతమందికి మేము ఇంటర్వ్యూ ఇచ్చా కదా, ఆ ఇంటర్వ్యూలో ఇద్దరం కలిసి మేము కూర్చొని పరిష్కరిద్దామని అనుకున్నాము. ఎవరిద్దరు? ఇట్లా ఒక ఇంటర్వ్యూలో సౌమ్య స్టీవ్ అనేసి సౌమ్య అక్క, మేమిద్దరం కలిసి ఒక రోజు యూట్యూబర్ ఒక యూట్యూబర్ మీరు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు మీరు ఇద్దరు? మేమిద్దరము ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఆ సమయంలో ఇట్లా కాల్ చేసి అడిగినాం నరేంద్రకి, ఇట్లా నీ వల్ల ఇంటర్వ్యూ లైవ్ లో అడిగినాము. లైవ్ లో అడిగితే లేదు నా వల్ల ఎవరు మోసపోలేరు, ఒకవేళ మోసపోయారు అని చెప్పారు కదా, నా పేరు ఉంటది, నేను నా వల్ల రిఫరల్ చేసిన పేరు ఉంటది. ఇప్పుడు నీ లింక్ ఓపెన్ చేసి నేను ఐడి క్రియేట్ చేసుకున్నా, రిఫరల్ ఐడి నీదే ఉంటది పేరు. సో అట్లా నా పేరు, ఆ అమౌంట్ నాకు స్క్రీన్ షాట్లు తీసుకుని పంపి నేను అమౌంట్ కొట్టేసా రిటర్న్ అని చెప్పిండు. అది చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయినాక మేము అనుకున్నాం ఇట్లా పర్టికులర్ ఒక టైం అనుకున్నాము, ఈ వీడియో పోస్ట్ అయినాక 10 days కి అట్లా మనం కూర్చొని సెటిల్ చేద్దామని అనుకున్నాము. ఎవరికి సెటిల్ చేద్దాం అనుకోరు? ఇప్పుడు ఆయన పేరు మీద లాస్ అయిన వాళ్ళు ఉంటారు, కట్టిన వాళ్ళు ఉంటారు, డిపాజిట్ చేసి ఉన్నారు. ఎవిడెన్స్ చూపి నాకు చూపిస్తా. ఇది ఏమైపోతుంది అంటే నువ్వేదో స్కామ్ చేసినావు, ఇప్పుడు నువ్వు కాకుండా ఆ పిల్ల ఇరుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇంకో యూట్యూబర్ అన్నావో మీరిద్దరు కలిసి ఏదో స్కామ్ చేద్దాం అనుకున్నా ఇరుతారు మళ్ళీ. 100% కాదు. సరే మెయిల్కి వచ్చినాయి, మెయిల్ చూపిస్తాం.
మేమిద్దరం అన్నాం విత్ ఎవిడెన్స్ క్రేజీ బాయ్ నరేంద్ర వాళ్ళని పోయినామని ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఖచ్చితంగా చూపిస్తాను నేను ఎవిడెన్స్. మేల్కు 4 వచ్చినాయి, ఇంకా మిగతా మస్తు వచ్చినాయి, చూపిస్తా. ఒక్క నిమిషం చూపించేది ఏంది వీడికి రమ్మని. ఇది ఎవరిది రిఫరెన్స్ ఎవరిది? 2,299 రూపాయలు. 299 రూపాయలు అమౌంట్ కదా. ఇక్కడ ఒకసారి తిప్పండి, ఇక్కడ ఇట్లా స్క్రోల్ పక్కకి ఇంకోటి అనండి. ఇంకోటి ఉంది, ఈడేం లేదు, 00 ఉంది. ఇక్కడ రిఫరల్ ఐడి పేరు ఉంటుంది, స్పాన్సర్ పేరు. ఏం పేరు ఉంది? స్పాన్సర్ చూపియండి మీరే, ఏం పేరు ఉంది అక్కడ, పేరు చదవండి ఒకసారి అది కింద. ఓకే, ఎంతమంది పెట్టారు నీకు? మెయిల్ లో 4 పెట్టిరు. ఇక దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో చాలానే వచ్చినాయి, చూపిస్తాను నీకు అవి మళ్ళీ కావాలండి. 2 ఉన్నాయి కదా ఇవి? అది 2 ఉన్నాయి. ఓకే, ఆఫ్ కోర్స్ ఉండొచ్చు ఇవి. సరే, వాళ్ళని పిలిపించి డైరెక్ట్ గా తీసుకెళ్ళాలి కానీ, లేదంటే వాళ్ళని డైరెక్ట్ గా స్కానర్ పెట్టాలి. మీరు ఎందుకు పెట్టారు? అడిగినా, ఇదే క్వశ్చన్ అడిగినా నేను. అయితే తమ్ముడు మీరు అడిగినావు? ఆ పోరలకు అడిగినా, ఎవరైతే పెట్టిరో ఇంకా చూపిస్తాను. కావాలంటే ఎవిడెన్స్ చూపించాలి, చూపిస్తాం. నీదే స్కానర్ పెట్టన్నా, నీ దాంట్లో వేసుకొని మాకేమన్నారా? లేదు అన్న, మేము వేరే ఊర్లో ఉన్నాము, మీరు రాలేమన్నా, నువ్వు క్లియర్ అన్న, నువ్వు వేయించుకొని మాకు ఫోన్ పే గూగుల్ పే చెయ్యనా అని చెప్పిండ్రు. ఎంత లాస్ అయ్యారు వాళ్ళు చెప్పిన వాళ్ళు? అన్న కొంత క్యాలిక్యులేట్ చేయలేదు అన్న, ఇంకా మేము పూర్తిగా క్యాలిక్యులేట్ చేయలేదు. ఏ క్యాలిక్యులేషన్ చేయకుండా నరేంద్ర స్కానర్ ఎట్లా పెట్టారు నువ్వు? ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఆమె పెట్టలేదు, ఆమె ఇంక్లూడింగ్ చేయదు. ఆమె పెట్టాలి. మీరే కదా ఇప్పుడు మాట్లాడుకున్నాము, ఒక రోజు రానా అని, ఇవన్నీ చూసుకుందాము, లెక్కలు చూద్దాము, ఎంత లాస్ అయింది క్యాలిక్యులేట్ చేద్దాము. క్యాలిక్యులేట్ చేసిన నేను ఏం చెప్తున్నా, మీరెవరు అంటున్నా, మీరు బాధితులకు ఎవరికైనా ఇప్పియాలంటే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లకే అమౌంట్ పోయినాయి కాబట్టి, దూరం ఉంటే డబ్బులు పోయిన ఆన్ బాధ. ఎంత 100 కిలోమీటర్లు ఉన్నారా? డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వస్తున్నాయంటే ఎందుకు రాడున్నాడు? రమ్మన్నా రాలేమా, 2-3కి ఫోన్ చేసినా నేను. రానప్పుడు మూసుకొని ఉండాలా? అందుకే నీ దాంట్లోకి ఎట్లా వేయించుకుంటావు? ఆయన ఏమన్నాడు ఇదే అంటే ఇక్కడ నీకు అంజీ, నీకు అర్థమైందా? అవునవును. ఈ రేపు పొద్దున నువ్వు తెలియమంతుని అని నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు అనుకోవచ్చు, నేనకి ఎవరైతే నీకు సజెషన్స్ ఇచ్చారో. కానీ ఇక్కడ నరేంద్ర వాళ్ళు నీ అకౌంట్లోకి వేసి వీడు దొంగన కొట్టి నన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడు ఎందుకన్నాడు? ఖచ్చితంగా అంటారు. మరి అదే జరిగింది అప్పుడు అదే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలా నీ స్కానర్ నాకు పంపించిన, నార్మల్ గా కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది క్యాలిక్యులేట్ చేసిన ఇంత అమౌంట్ అవుతుంది, 5,000 6,000 అవుతుందని చెప్పిన. ఓవరాల్ గా 5,000 6,000 అవుతుంది కదా, ఈ 5,000 6,000 కొట్టేసేపు నేను వాళ్ళకి ఇస్తా అని చెప్పిన. ఇంకొక దాంట్లో ఏమని చెప్పినట్టు, వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇస్తా అని చెప్పిన, ఒక వీడియో చేసి పెట్టిన. ఎవరికి ఇస్తాను? ఈ లాస్ అయిన వాళ్ళు అన్నారు కదా, నా ఇన్స్టాగ్రామ్ దాంట్లో వీడియోలో. అరే వాళ్ళు నన్ను నమ్మి ఇన్ని రోజులు నాకు స్టాండ్ చేసి బూస్టప్ ఇచ్చారు కదా, నన్ను నమ్మి. నువ్వే ఇంత ముందు అన్నా, నేను ఇంత ముందుకు వెళ్తుంటే అన్న లాస్ అయ్యామని చెప్పారు కానీ నాకు బూస్టింగ్ ఇయ్యలేదన్నా అని అన్నావు. మళ్ళీ ఇప్పుడేమో వాళ్ళే కదన్నా అంటున్నావు. కొంతమంది అన్న లాస్ అయిన వాళ్ళు అందరూ అట్లనే ఉన్నారు ఇప్పటికి. లాస్ అయిన వాళ్ళని రమ్మని అంటున్నా. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు మాట్లాడుకునేది ఒక మీడియా పర్సన్ మీరే కదా, ఆ మీడియా ముందు కూర్చోబెట్టి డైరెక్ట్ గా మీడియా ముందు ఇస్తే క్రేజీ బాయ్ నరేంద్ర కూడా ఓకే ఇచ్చింది అనేది ఉంటది. ఇప్పించినందుకు నీకు పేరు ఉంటుంది కదా, సీక్రెట్ గా ఎందుకు పెట్టినావు స్కానర్ అంటున్నా. సీక్రెట్ ఏం పెట్టలే, సీక్రెట్ ఏం పెట్టలే అన్నా. ఏపించుకొని నేను ఏం చెప్పినా, నువ్వు ఏపించుకొని కొడతామని నమ్మకం ఏంది? అది ఇదే క్వశ్చన్ ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో అడిగిండు. సరే నేను ఏపించుకొని కొడతావని నాకు నమ్మకం ఏముంది అని ఆయన అన్నాడు. ఇట్లనే కూర్చున్నాం ఒక రోజు, ఈ కెమెరాస్ ముందర ఇట్లా కూర్చొని వాళ్ళందరికి ఎంత మంది ఉన్నారు లైవ్ లో వాళ్ళకి ఫోన్లు చేసేసి కొట్టేద్దామని చెప్పిన. నువ్వు ఆ ఇంటర్వ్యూ లాస్ట్ దాకా చూసినావో లేదో, నువ్వు స్కానర్ పెట్టినావు, ఏపించుకొని కొడతావని నమ్మకం ఏముంది? నమ్మకం లేకపోతే ఇదే ఇంటర్వ్యూలో ఒక రోజు ఇట్లనే కూర్చొని వాళ్ళకు కాల్ చేసి ఫోన్ పే అడిగి గూగుల్ పే నెంబర్. ఎవరు అడగాలి నిన్నది? నీకు 5,000 వేసిన వాళ్ళు అడగాల, నువ్వు కొట్టిన వాళ్ళు లేదా అని? లేదు, ఒక ఇట్లనే ఒక ప్రముఖ యాంకర్ అడిగింది నేను ఇంత ముందు ప్రీవియస్ నువ్వు అన్నావు వాళ్ళతో, నీకు నా స్కానర్ పెడుతున్నా పోయి నువ్వు నా దాంట్లో కేసేది ఎంత వేస్తున్నావో చూపి, అవసరం అయితే నీ ఇన్స్టాలో వీడియో పెట్టు నాకు డబ్బులు వేసిన అని. నేను ఏదైతే ప్రముఖ ఇంటర్వ్యూలో కూర్చున్నా ఆ ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళకి డబ్బులు కొడతా అని అన్నావా? అన్నా ఎవరితో అన్నావు మాట? నేను ఆయనకి ఏం చెప్పిన అంటే, నరేంద్ర అన్న పర్సనల్ గా తీసుకోవడానికి ఏం లేదు, ఆయన ఇస్తే ఒక 5,000 10,000 పోనీ. ఇప్పుడు డైరెక్ట్ గా నీకు స్టేట్మెంట్ ఇచ్చిండు, అర్థమవుతుంది నీకు నరేంద్ర? నువ్వు స్వార్థపరునివి అని స్టేట్మెంట్ పాస్ చేసిండు. లేదు. ఓకే ఓకే సరే, బెట్టింగ్ గురించి నువ్వు మాట్లాడలేదు. నరేంద్ర వాళ్ళ బొమ్మర్ది ఏం చేస్తే నీకెందుకు ఆ చిన్న పిల్లోడు? ఏందా మరి అక్కడికి కాదు దాని, ఇప్పుడు ఏం చెప్పాలి అర్థమవుతలే కదా. లాస్ట్ నన్ను వేసుకుంటున్నట్టు నిజంగా చెప్తున్నా ఓవరాల్ గా. కాదు నువ్వు కనీసం వచ్చేటప్పుడు సంతోషం ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు?
ఈయన మైండ్ సెట్ ఏంది, అందరూ యాంకర్ల లెక్క. నేను ఒక ఎగ్జాంపుల్, ఇది నేను తప్పుగా అనట్లేదు. నేను ఇప్పుడు 90% నా ఇంటర్వ్యూలోకి వచ్చేటోళ్ళు 100 ఆలోచిస్తారు. 100 తప్పుగా ఆలోచించలే, తప్పుగాని కాదు, ర్యాండమ్ గానే అడుగుతా. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద దాంట్లో ఉన్నావు అంజీ, దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నేను కూర్చోబెట్టి జోకాలి, నా అందరు జోకినట్టు లేదు, తప్పు అనాలి. అంజీ ఎంతవరకు పర్ఫెక్ట్ అంతవరకు, కానీ మైనస్ కూడా మాట్లాడాలి కదా. మరి మైనస్ లకు ఆన్సర్లు ఉండాలి కదా అంజీ దగ్గర. ఇప్పుడు నువ్వు నన్నే అంటే కాదు కదా. ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తా, అడగాలి ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు అడుగుతుంది నువ్వు ఆ పిల్లోడు ఏమన్నా, నేను క్రేజీ బాయ్ నరేంద్ర వాళ్ళ బొమ్మరిది నేనేమన్నాడు చెప్పు. నన్ను ఏం అనలేదని, యాక్చువల్ ఏమైంది, ఆ క్రేజీ బాయ్ నువ్వు ఎందుకు అవుతున్నావు అలా. చెప్పు సారీ, నువ్వు వేసే క్వశ్చన్స్ కి. సరే ఓకే, బాగాలేవా డైరెక్ట్ చెప్పు. మంచిగా ఇస్తా, నేను ఆన్సర్ ఇస్తా. అయితే నీళ్ళు ఏరిచారన్న ఆయనకి, నీళ్ళు తాకొని. అట్లా ఏం లేదులే అన్న, నువ్వు డైరెక్ట్ అడే వరకు నాకు అర్థం కాలే ఏం చెప్పాలని. నేనేమంటున్నా అంజీ, ఓకే, మనం ప్రతి దానికి మన దగ్గర ఆన్సర్ ఉంటేనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ గూగుల్ పే, ఫోన్ పే ఏదైతే ఉందో, వాళ్ళు చెడ్డోళ్ళు ఏం కాదు, నువ్వు చెడ్డోళ్ళు. మీరు అనుకున్నది కూడా అరే వాళ్ళకి ఇచ్చేద్దాంలే, రేపు పొద్దున ఇట్లా ఇది తీసుకున్నాము ఇచ్చేసినామని ఇంకో వీడియో కూడా చేయొచ్చు మీరు మంచిగా. కాకపోతే ఇది ఎట్లయిపోయిందంటే, వాళ్ళు ఏం స్కెచ్ చేశారు, అరే మనోడు ఎందుకు పెట్టిండు, నేను నెగిటివ్ కంపల్సరీ అనుకుంటారు. అరే వీణ ఎందుకు పెట్టిండు, వాళ్ళతో ఇప్పుడు డబ్బులు నాయి పోయినాయి పోయి, నాకు వాడు 4 సంవత్సరాలు అవుతుంది 2.5 లక్షలు ఇవ్వాలి, వాడు ఇస్తా అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ మధ్యలోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే 4 సంవత్సరాలు అవుతుంది, అవి 2,60,000 రూపాయలు. బాణాపురం గట్ల సాంగ్ అప్పుడు ఇచ్చిన, ఇదే మంచిర్యాల రాజు అని వాడు ఉంటాడు. అదేనా డబ్బులు పోయిన డబ్బులు వస్తున్నాయి అన్న, మేము దూరం ఉంటామన్నా, నీ దాంట్లో వేయించుకో అన్నా అంటే కరెక్ట్ కాదు. అది వేయించుకోవడం నీది తప్పు, వాళ్ళు చెప్పొచ్చు, కానీ వేయించుకోవడం నీ తప్పు. మీరిద్దరు కూర్చొని మాట్లాడుకొని నీ అకౌంట్లోకి వేయించుకొని మా మాట కొడదామని మీరు స్కెచ్ చేసారు. రేపు పొద్దున మీరు తప్పులో కూడా పని అది. మీరు లైవ్ లో చేయండి, అది లైవ్ లో ఉన్నాం ఇప్పుడు, డైరెక్ట్ లైవ్ పెట్టి చేయండి, అది తప్పలేదు. కానీ మీరు సాటుకి ఇంకేం అనుకుంటారు కదా. లేదు, యాక్చువల్లీ ఎవరిక జరిగింది, ఆయన ఏమన్నాడు అంటే నీ స్కానర్, ఆయన ఏమన్నాడు వేస్తానే ఆయన చెప్పిండు. 100 చెప్తా నేను, నువ్వు నన్ను వేసుకుంటున్నప్పుడు నిన్ను తప్పుగా చూపించడానికి నేను 100 చెప్తా. నాకు సీన్ అర్థమైంది. నా స్కానర్ అక్కడ పంపించినప్పుడే వేరే పర్సన్ కి పంపించి అది మళ్ళీ నాకు చూపించినప్పుడే నాకు అర్థమైంది. అప్పటిదాకా అర్థం కాలే, స్కెచ్ అర్థం కాలే. నాకేం తెలుసా, నేను దొంగలాలి చెప్పు. నేను నార్మల్ గా నాకు నిజంగా నువ్వు ఇప్పుడు ఒక తిమింగలం తిరుగు పోయినప్పుడు మనం కూడా తిమింగలం గురించి తెలుసుకుని అవ్వాలి, లేదంటే మనం కూడా తిమింగలం కావాలి. నాకు ఆ స్కానర్ వెంటనే వేరే పర్సన్ కి పోయి ఆయన నాకు డైరెక్ట్ ఇట్లా చూపిస్తున్నప్పుడు నాకు అర్థమైంది సీను. అరే ఇది ఇట్లా తిరిగిందా, అప్పుడు కూడా అమౌంట్ రాలే, ఇయ్యలేడు ఇయ్యడు. ఎందుకు ఇస్తాడు? అయిపోయి ఆల్రెడీ నువ్వు స్కానర్ పెట్టినావు అంటే నువ్వు దొంగమని ఆడే డిక్లరేషన్ ఇచ్చిండు. నువ్వు రూపాయి తీసుకున్నావు కాదు, చేసినావు కాదు, దొంగ అయిపోయినావు కదా. అదే కదా. ఇప్పుడు ఇది పక్కన పెడితే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్, ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయి బ్యాడ్ అయితే కదా. ఇక్కడ సెటిల్మెంట్ చేద్దామని మీరు ఎట్లా అనుకుంటారు? మీరెవరు సెటిల్మెంట్ చేయడానికి? ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం జనాల వైజ్ నుంచి ఆలోచించాలి. సరే మీరు చెప్పండి, కానీ మీ దాంట్లో అకౌంట్ వేయించుకోవద్దు కదా. వాళ్ళని విలిపించి వాళ్ళ అకౌంట్లకి వేయండి, లేదంటే వాళ్ళ తన అకౌంట్ లేదు ఎవరి దాంట్లో కానీ ఒక అకౌంట్లకి వేయించి లైవ్ నుండి ఇగో ఈయన ఇన్ని డబ్బులు వేసిండు, ఎన్ని వేసిన ఆయనతో మాట్లాడి ఇలా డబ్బులు అలా వన్ చేస్తే అప్పుడు అది వేరే ఉంటది, జెన్యూనిటీ ఉంటది. ఇప్పుడు నువ్వు తప్పైంది కాకుండా నిన్ను నమ్మే ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి కూడా బ్యాడ్ అవుతుంది ఇక్కడ. లేదు లేదు, అమ్మాయి వస్తాం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వే అన్నావు మేమిద్దరం అనుకున్నాము, ఇంటర్వ్యూలో అనుకున్నాము, తర్వాత 10 days అయిపోయినా అయింది కదా, అస్తమైతుంది కదా, మీరిద్దరు మాట్లాడుకున్నారు కదా, మాట్లాడుకున్నారా? కూర్చొని లేదు లేదు, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయినాక మళ్ళీ ఎప్పుడు కలవలేదు, కూర్చోలేదు. ఎందుకంటే నేనేమంటున్నా, వాళ్ళు ఏదైనా సజెషన్లు ఇచ్చినా నువ్వు ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలలో మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళు బ్యాడ్ అవుతారు. ఎప్పుడు ఇంకే ఇంటర్వ్యూలో మాట చెప్పకు. లేదు నేను బయట అమ్మాయా మన అమ్మాయే కదా, నేను తప్పుగా మాట్లాడను కదా. ఎక్కడన్నా ఇంతసేపు మాట్లాడుతున్నా నేను క్లారిటీ కోసం అడుగుతున్నా తప్ప ఎవరినో తప్పు పట్టు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ఆ అమ్మాయిని తప్పు అనుకుంటారు. ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తుంది. ఎందుకు ఈ మాట అంటే ఆమె కూడా కొన్ని క్వశ్చన్లు చేసింది. ఇప్పుడు ఏమనుకుంటారు, నాని ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఆ అమ్మాయికి ఇంకొకరికి, తర్వాత థర్డ్ నాకే అనుకుంటా ఐ థింక్. అవునా? అమ్మాయి ఎవరిలా అక్కడనే పోతుంది. అందుకే నేనేమంటున్నా, వాళ్ళు నిజంగానే వాళ్ళది ఉంటా గానీ ఏదైనా ఉన్నా నువ్వు వేరే విధంగా మాట్లాడాలి తప్ప ఆమె నేర్కిచ్చినట్టు. ఇప్పుడు కొత్తగా అమ్మాయి ఏదో ఛానల్ పెట్టుకుని ముందుకు వెళ్తుంది, ఆమె నెత్తి మీద మందు చల్లినట్టు ఉంటది. అది కరెక్ట్ కాదంటున్నా. నువ్వు చేసింది కూడా మళ్ళీ అమ్మాయికి రుద్దకు. అమ్మాయి నీకు ఏదైనా సజెషన్లు ఇవ్వచ్చు, నాని ఇట్లా కాదు ఇట్లాంటి సజెషన్లు ఇవ్వచ్చు. సజెషన్లు ఇచ్చినందుకు కూడా మళ్ళీ ఆమె మీద పడ్డది అనుకో, ఆమె బ్యాడ్ అవుతుందని నేను చెప్తున్నా.
ఓకే దానికోసం క్లారిటీ అడుగుతున్నాను. మీరిద్దరు చేసిరని ఎందుకంటే మీ దగ్గర నుంచి రావాలి కదా, అది నేను అనేది. ఓకే, వాళ్ళ బొమ్మర్ ఉంది ఎందుకంటే చెప్పు, ఇది పక్కన పెట్టేసి. వాళ్ళ బొమ్మడిది మీద యాక్చువల్లీ ఏమైందంటే ముద్దుగా అనిపించిందా, క్యూట్ గా ఉన్నాడు చిన్నగా? అట్లా ఏం లేదన్నా, యాక్చువల్లీ 2 years నుంచి 3 years నుంచి మేము కంటెంట్ తీస్తున్నాము, రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉన్నాం. ఓపెన్ గా చెప్పు, నిజాలు చెప్పు. చేస్తున్నావు, పోస్ట్ చేస్తున్నావు. ఓకే విన్నానా? వాళ్ళ బొమ్మడి మీద ఎందుకు పడినా అంటే యాక్చువల్లీ గోల్డ్ వేసుకురు ఇద్దరు, ఒక స్విమ్మింగ్ పూల్ లో ఒక ఫోటో పెట్టిరు. ఆ ఫోటోని తీసుకుపోయి ఆయన ఐడిలో పెట్టుకున్నాడు, ఆయన ఐడిలో పెట్టుకున్నాడు. ఆయన ఫోటో ఆయన ఐడిలో నీ ఐడిలో పెడతాడు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకరు ఫేమ్ అవుతున్నారు, ఆ ఫేమ్ అయిన పర్సన్ ని ఇంకొక ఆ ఫేమ్ ఇంకొకరికి పంచుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ బొమ్మడిది కాబట్టి ఇక ఆయన వేసుకుంటున్నాడు, కలిసి కంటెంట్ లేదా వీడియోలు చేస్తూ పెడుతున్నారు. ఇట్లా ఒకరి వల్ల ఒకరికి ఫేమ్ వస్తుంది, కానీ జెన్యున్ గా కంటెంట్ ఇచ్చి కంటెంట్ తీసేటోళ్ళకి సపోర్ట్ చేస్తలేరు అనేసి ఇట్లా ఒక దాంతో నేను అన్నా, జనాలను అనాలి, వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసినావు? వాళ్ళనే జనాలనే అన్నా కదా, జనాలని అన్నా. వీళ్ళకి ఎందుకు టచ్ అయింది అది? వాళ్ళ బావ వాళ్ళ బొమ్మర్దికి ఆయన సపోర్ట్ ఇచ్చుకుంటుండు. ఆయన గోల్డ్, నకిలీ గోల్డ్ గానీ ఒరిజినల్ గోల్డ్ గానీ నీకు అనవసరము. ఆయన పేర్లు ఎత్తండి, ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వండి? నరేంద్ర ఎందుకు రియాక్ట్ అయ్యిండు? నరేంద్ర ఈ 2 వీడియోలో కాదు, మిగతా ఇదే వీడియో అనుకుంటా. ఫస్ట్ ఒక వీడియో చేసిన. ఏమని చేసినావు ఫస్ట్ వీడియో? రియల్ గా చెప్పు, నరేంద్ర కూడా చూస్తాడు కదా వీడియో. ఒక్క నిమిషం నేను చూసుకుంటాను, వాడు మర్చిపోయేలా. ఫస్ట్ ఇది ఈ వీడియో చూడ, ఈ వీడియో. ఇప్పుడు ఏదో అచీవర్ గోల్ అని ఏదో అన్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి? వేలకు ఫేక్ వీటికన్నిటికి అందరూ తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. సో ఇది ఏంటంటే అచీవర్ గోల్ అనేది ఇది ఒక కోర్సు. వీడు ఏం చెప్తున్నా అంటే ఇది ప్రమోషన్ కాదు, ఇది మనం రిఫరల్ చేస్తే మనకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మళ్ళీ ఏమంటుంది తెలుసా మీకు, ఇది ఒక కోర్స్. ఇది వానికి ఇంతమందిని రిఫరల్ చేసి ఇంతమందిని జాయిన్ చేస్తే మీకు ఒక ఈచ్ పర్సన్ ఇంత ఫస్ట్ వీడియోనా? మీకు రాదు. ఫస్ట్ వీడియో బొమ్మడి గురించి లేదు స్టోరీ పడుతుంది. ఉందా ఇంకోటి? అది ఎంతమందిని జాయిన్ చేస్తే అంతమంది ఆ వీడియో పెట్టు. ఇది ఒకసారి ఒక స్విమ్మింగ్ పూల్ ఫోటో ఒకటి చూపిస్తాయి చూడండి. వాడు ఉన్నాడు కదా, వాడు క్రేజీ బాయ్ నరేందర్, వాడు ఒక చైన్ వేసిండు. అది గోల్డా ఫేక్ గోల్డా ఎవరిని చెప్పదు. ఎందుకు వేసిండు? అట్రాక్షన్. వీడు పోరడు ఉన్నాడు, బుడ్డ పోరడు, 14 ఏళ్ళు ఉన్నాడు. వీడికి ఒక చైన్ వేసిండు, అది ఫేక్ ఆ గోల్డా వాళ్ళకి తెలుసు. అది చాలా మందికి అయితే అది ఫేక్ గోల్డ్ లేదు. ఎందుకు ఈ కొడుకు ఇంత ఇంత పెద్ద పెద్ద చైన్లు, కార్లు, బైక్లు ఇంత షాప్ ఎందుకు వేస్తారు? నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది, మీరు నన్ను ఫాలో అయ్యి నేను చెప్పింది వింటే మీ లైఫ్ స్టైల్ ఇలా చేంజ్ అవుతా అని చెప్పడానికి ఆ కొడుకులు సింబాలిక్ ఇవన్నీ వేసుకుంటారు. ఫేక్ ఫేక్. నువ్వు అన్నది ఏంది ఇప్పటిదాకా? అన్న నేను బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడలేదా అన్నాను. క్రేజీ బాయ్ నరేంద్ర ఏం చేస్తాడు ఓవరాల్ గా? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తాడు. నువ్వు ఇండైరెక్ట్ గా ఏమన్నావు? వీడు బెట్టింగ్ యాప్స్ చేసి అది చెప్తే జనాలు నమ్ముతున్నాడు అనేది వాడు వీడని అనేసినావు. నువ్వు డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్స్ గురించి కదా మాట్లాడింది. అందులో ఇప్పుడు వీడిని నమ్మి 18 బిలోనే ఉంటారు, ఆలోనే ఉంటారు. 14 years అబ్బాయి, వీనికి అది నకిలియో స్కోర్స్ అని చెప్పినా కదా, అది ఏదైనా గానీ అది పక్కన పెట్టు. అది ఏ జోడనన్నా గానీ మెడలో చైన్ వేసుకుంటూ, అది నకిలీ గానీ బుక్లీ గానీ. ఈ మధ్య నకిలీ వేసుకొని మొత్తం షో అప్ చేసే వాళ్ళు బోచాడు మనోడు. అందులో మనోడు చేసేది ఏం కాదు, అది నకిలియా పర్సనల్ ఇష్యూ. అది అంత అవసరం కూడా లేదు. వాళ్ళ బామ్మారిని ఎత్తుకుంటాడు, ముట్టుకుంటాడు, గోల్డ్ వేస్తాడు, లేదంటే ఆ మనోడి దగ్గర ఫార్చునర్ కార్ ఏదో ఉంది దాని మీద దింపుతాడు, BMW ఒకటి ఉంది దాని మీద దింపుతాడు. నువ్వు ఇది ఒరిజినల్ డూప్లికేట్ అన్నావు కదా, ఆ ఫార్చునర్ కూడా ఒరిజినల్ అనుకుంటున్నావు డూప్లికేట్ అనుకుంటున్నావు? అవునా? మరి ఫార్చునర్ కారు ఉన్నోనికి అదో గోల్డ్ పెద్ద లెక్కన? అలా బొమ్మడికి వేసింది కదా, అంటే బొమ్మర్దికి ఆయన మెడల్ వేసుకుంటే ఒరిజినల్, బొమ్మర్ది మెడల్ వేస్తే డూప్లికేటా? అట్లా కాదన్నా. వాళ్ళు ఇప్పుడు నాకు బొమ్మర్ది ఉన్నాడు పోయి, నా బొమ్మర్తో నేను 100 మజాకులు ఆడతా, ఆయన స్విమ్మింగ్ పూల్ ఆయన బొమ్మర్తో 100 మజాకులు ఆడుతున్నాడు. నువ్వు దాన్ని ఎందుకు టార్గెట్ చేసినావు? దాన్ని టార్గెట్ చేయలేదు, ఇట్లా ఉన్నాడు. ఇంకా నువ్వు వీడియో పూర్తిగా చూడలేదు, అవసరం లేదు. అక్కడ సీన్ అర్థమైపోయింది, ఇంకా పూర్తిగా ఏం చూడాలి దాన్ని. ఓవరాల్ కాన్సెప్ట్ అదే ఉంటది. ఓవరాల్ గా నువ్వు దాని పేరు బెట్టింగ్ అనే పేరు ఎత్తకపోయినా నీ ఇంటెన్షన్ గా నువ్వు మాట్లాడేది ఏముంది అక్కడ? వీడిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చాలా మంది ఖరాబ్ అవుతారు అనేది నువ్వు చెప్పేది. ఏం చేస్తున్నాడు అని? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడు కాబట్టి. బెట్టింగ్ యాప్స్ అనలే కదా, ఏం చేస్తున్నాడు మరి మనోడు? కోర్స్ అని చెప్పిన కదా. ఏం కోర్సు? అచీవర్ జోన్ అనేసి ఒక కోర్స్ ఉంది. ఆ కోర్సు అది కూడా ఇల్లీగల్ దందనే కదా? అవునా? ఇల్లీగల్ అంటే బెట్టింగ్, అది కూడా ఒక యాపే కదా? అవును. మరి బెట్టింగ్ యాప్ అంటే ఏంది, యాప్ అంటే ఏంది? ఓకే, రెండు వేరు కావా? యాప్ బెట్టింగ్ యాప్ అయినా యాపే, నువ్వు చెప్పిన పేరైనా యాపే.
ఇది ఛానల్ కాదు కదా, ఒక యాపే కదా అది కూడా. ఇది కూడా యాపే కదా ప్రమోట్ చేసేది. మరి ఇక దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లయితే చెప్పు నువ్వు నాకు. అట్లా సపరేట్ బెట్టింగ్ అంటే సపరేట్ యాప్ ఉంటదేమో కదా, ఇది అట్లా కాదు కదా. ఇప్పుడు దీని వల్ల కూడా మైనస్ జరుగుతుందని నువ్వు క్వశ్చన్ చేసింది. అవును అవునా? అవును. మరి ఈ యాప్ కూడా బెట్టింగ్ ఎందుకే వస్తుంది కదా మరి. కన్వర్ట్ అవుతుంది అంటున్నావు అట్లా. కన్వర్ట్ అవుతుంది, అది కన్వర్ట్ అదే కదా. ఇప్పుడు యాప్ ఇస్ యాప్. ఒక యాప్ వల్ల జనాలకు నష్టపోతున్నారంటే అది వేరే ఏదైనా కావచ్చు, అట్లా డబ్బులు పెట్టి నష్టపోతున్నారనే కదా అర్థం. దాన్ని ఏమంటారు? బెట్టింగ్ యాప్ అనే అంటారు. ఇంకేమంటారు? ఇంకేమైనా కొత్త పేర్లు ఉన్నాయా నాకు తెలిసి? ఏమో బెట్టింగ్ అంటే నా దృష్టిలో ఇవి కావు. ఏవి నీ దృష్టిలో ఏది బెట్టింగ్ యాప్ అంటే? గేమ్సా? గేమ్స్ అట్లా ప్రిడిక్షన్ పెడతారు కదా, ఇంత దానికి ఇంత అనేసి. దీని మీద పెడతారు, బొక్క పైసలు పెడతారా? ఇది కోర్స్ కదా, కోర్స్ లో కూడా డబ్బులు పెట్టాలి కదా. పెట్టాలి. ఇది కూడా ఫేకేనా? పర్చేజ్ చేయాలి కదా డబ్బులు. మరి ఆ డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని ఏమంటారు? జూదా అంటారు. దాన్ని ఏమంటారు? బెట్టింగ్ అనే కదా అనేది. ఇప్పుడు అఫ్ కోర్స్ నువ్వు ఇప్పుడు కచ్చకాయలు ఆట ఆడినా డబ్బులు పెట్టి నువ్వు నేను పెట్టి ఆడితే దాన్ని ఏమంటారు? అది యాపే, ఒక గేమ్ అది. దాన్ని బెట్టింగ్ గేమ్ అని అంటారు. ఓకే. ఇంకేమంటారు దానికి? ఏమన్నా కచ్చకాయల గేమ్ అన్నారు కదా. ఓకే. బెట్టింగ్ పెట్టి ఆడుతున్నాం అని అంటారు. కచ్చకాయల ఆట బెట్టింగ్ పెట్టి ఆడుతున్నాం. ఇది ఎస్టాబ్లిష్ అయ్యేది ఏంది? బెట్టింగ్. కచ్చకాయల ఆట కాదు, ఆ అష్టాచెమ్మ ఆడతాం. కొంతమంది 5 రూపాయలు 10 రూపాయలు, అది కూడా ఒక విధంగా యాపే, బెట్టింగ్ సంబంధించింది. ఇప్పుడు ఒకటి ఉన్న దాంట్లో అన్ని రకాలుగా అంటే పత్తాల ఆట ఉంటది, లోడో, ఇట్లా ఈ కైండ్ ఆఫ్ అన్ని ఉంటాయి. అవునా? ఇవన్నీ బెట్టింగ్ కిందకే వస్తాయి. ఇక్కడ నాకు నాలెడ్జ్ లేదా, నీకు నాలెడ్జ్ లేదా, నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఓవరాల్ గా లాస్ దగ్గర నువ్వు మాట్లాడేది లాస్ కాదు అన్నావు అనుకో, అసలు క్రేజీ బాయ్ నరేంద్ర నువ్వు అనే అక్కేలేదు. నిజంగా దాని వల్ల లాస్ అవుతారంటే అది బెట్టింగ్ యాపే. ఓకే, అంతేనా? సో ఇది కూడా బెట్టింగ్ యాప్ అని అంటారు మీరు? అఫ్ కోర్స్, డబ్బులు పెట్టేది ప్రతి ఒక్కటి బెట్టింగ్ యాపే అంటా నేను. ఓకే, డన్. నాకు కూడా ఇప్పుడు కొత్త విషయం తెలిసింది. నాకు నేను ఏమంటాను, ఇప్పుడు ఒక మనిషి నేను 100 రూపాయలు పెట్టిన పోయి ఒక యాప్ లా, దాన్ని ఏమంటారు? డబ్బులు యాప్ అన్నారు, దాన్ని బెట్టింగ్ యాప్ అంటారు. ఓకే, దాని మీద బెట్ చేసిండు అంతే, బెట్ చేసిందే కదా బెట్టింగ్ యాప్ అనేది. ఓకే, అది నేను అనేది. ఇది పక్కన పెడితే నేనేమంటున్నా, నువ్వు పర్సనల్ గా వెళ్ళి మీ అమ్మని తిట్టించుకున్నావు అనేది నేను అంట. బొమ్మర్ది అనేది కూడా అన్నిసార్లు ఎందుకు అన్నానంటే అది ఒక ఫన్నీ వర్డ్ అంతే. క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ అయితే కూడా ఊకోరా బొమ్మర్ది అనేది వర్డ్, అది పెద్ద భూతేం కాదు, అది క్యాజువల్ వర్డ్ అది. సరే మనోడు ఏదో మాట్లాడిన మీ మదర్ విషయానికి వస్తారు నేను ఒప్పుకోను, ఆ మాట అనేది లేదు. సారీ చెప్పిన అన్నాడు కాబట్టి నేనేం క్వశ్చన్ చేయాలి ఆ విషయంలో. నేను కూడా యాక్సెప్ట్ చేసిన, సారీ చెప్పినావు కదా, అక్కడికి అయిపోయింది అంతే. అందుకే నేను క్వశ్చన్ అడగలేకపోయినా. నీకు అమ్ముంది కదా నేను అడగొచ్చు, ఆల్రెడీ సారీ చెప్పినా. మనోడు ఒకటి మీకు తెలియని విషయాలు నేను చెప్తా ఇంటర్వ్యూ తర్వాత. మా తన 100 ఉంటాయి కానీ అన్ని మాట్లాడడం విత్ ఎవిడెన్స్ తో సహా ఉంటాయి. అర్థమైందా? ఎందుకు మాట్లాడడం అంటే పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్. సబ్జెక్ట్ ఏముందో సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం. మమ్మల్ని తిట్టుకునేటోళ్ళు కూడా బొచ్చం మాట్లాడుతారు. నేను ఇది కూడా నేనేం చెప్తున్నా సరే, ఆ డబ్బుల గురించి చెప్తే ఓవరాల్ గా దాని గురించి ఏం కంక్లూజన్ ఇస్తావు? నాని డబ్బులు తెంగిపోదాం అనుకున్నాడు అనేది ఎలిగేషన్. ఓకే, ఎలిగేషన్. దాన్ని ఏం చెప్తున్నావు? ఇప్పుడు జనాలకు ఏం స్కానర్ పెట్టి సరే ఓకే, స్కానర్ పెట్టించుకొని డబ్బుల్ని నొక్కేద్దాం అనేసి మీరు అనకు, మీరు చేసారు కాబట్టి మాకు వచ్చిందా ఇట్లా వస్తుందని అనుకున్నారు. యాక్చువల్ ఏమైందంటే స్కానర్ ఎందుకు పెట్టినా అంటే డబ్బులు కొని కొడతాడు. ఇప్పుడు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, లేదు లాస్ అయిన వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వస్తారు? భయపడింటారు వాళ్ళు, ఎవరు రారు నీ దగ్గరికి. దాంట్లో ఎక్కువ మంది చూసుకుంటే నార్మల్ గా టీనేజ్ వాళ్ళు అంటే ఇట్లా 16 లాస్ అయ్యారు ఒకరొకరు అంటే 299. అదే లాసా అంటే అనా ఇప్పుడు నీకు 10 లక్షలు లాస్ అయినానని చూపిస్తా, ఇదే క్రేజీ బాయ్ నరేంద్ర వల్ల. ఇప్పిస్తావు 10 లక్షలు? 10 లక్షలు ఎందుకు ఇప్పిస్తా నేను? 10 లక్షలు వీళ్ళకి ఇచ్చే 200-300 అయితే ఇప్పిస్తా. 299 రూపాయలు ఇప్పించడానికి నేను నాన్న తంట్లు వాడుతున్నా, అది వరకు ఇస్తలేడు కదా. వాళ్ళందరినీ తీసుకురా నా దగ్గర కూర్చోబెట్టు, కరెక్టే కదా అన్నది. అదే నేను ఇప్పించలేక. నువ్వు చెప్పేది నిజమని ఎట్లా అనాలి మరి? ఇప్పుడు నరేంద్ర తీసుకురా నేను ఇస్తాడు, నేను ఆ వర్డ్ కూడా నేను నరేంద్రని ఎక్కువ అనట్లేదు. ఎందుకంటే కనీసం క్రేజీ బాయ్ నరేంద్ర ఆ మాటనే అన్నాడు, కానీ మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు ఇవ్వడం లేదు ఆ మాట. నేను దానికి అప్రిషియేట్ చేస్తున్నా మనోని. నేను కూడా కాదు, అదే అందుకే కదా నేను కూడా ఇప్పుడు కాదు, అప్పుడు కూడా నేను క్రేజీ బాయ్ నరేందర్ ని ఎక్కువ అనకపోవడానికి కారణం ఏంటంటే నా వల్ల ఎవరైనా లాస్ అయితే నేను డబ్బులు రిటర్న్ ఇస్తా అన్నాడు. మరి క్రేజీ బాయ్ నరేందర్ కి ఆ వీడియో అందరు చూసారు కదా, నరేందర్ వల్ల లాస్ అయిన వాళ్ళు ఆ వీడియో చూస్తారు కదా, మరి నరేందర్ దగ్గరికి పోవచ్చు కదా, లేదంటే మీడియాని అప్రోచ్ అవ్వచ్చు కదా, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని. మరి ఎవరు ఎందుకు బయటకు రాలి ఇప్పటి వరకు? అదే కదా, అంటే వీళ్ళు ఏమైందంటే ఇక్కడ ఈ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ నేను వీడియోలు చేసి పెడుతున్నా కదా, ఏదో అన్నయ్యగా నేను చేసినాం కదా. నేను ఏమంటున్నా,
లాస్ అయిన వాళ్ళు ఎవరున్నారో ఇన్ని వీడియోలు నీకంటే ముందు పెద్ద పెద్ద ఛానల్స్ చేసినాయి, Okay. యూట్యూబర్లు యాంకర్లు అందరు మీద పడి ఒక 20 రోజులు ఇదే స్టోరీ జరిగింది. అవునా? ఈ స్టోరీలల్ల క్రేజీ బాయ్ నరేంద్ర వల్ల పైసలు పోయినా నరేంద్ర అప్పటికే చెప్పిండు. ఈ విషయంలో ఎంకరేజ్ చేస్తున్నా అనకండి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. నరేంద్ర ఏమన్నాడు, నా వల్ల ఎవరైనా లాస్ అయితే డబ్బులు రిటర్న్ ఇస్తాడు ఒక ప్రముఖ యాంకర్ తో. మరి ఆ ఇస్తాన్నప్పుడు ఎవరైతే లాస్ అయ్యారో నరేంద్ర వల్ల ఆ ఐడి కోడ్ పట్టుకొని వచ్చి నరేంద్ర డబ్బులు అడగాలి కదా. ఓకే నరేంద్ర ఇవ్వడు, ఊరికే చెప్పిండు, మా మీడియా దగ్గరికి వస్తే డైరెక్ట్ ఆడికి తీసుకుపోతాం కదా, అంతే కదా, ఇప్పిస్తాం కదా. ఇవ్వకపోతే నరేంద్ర మళ్ళీ ఇప్పుడు కూడా ఏమంటున్నా, నేను ఇస్తా అంటున్నా కదా అంటాడు. నరేంద్రని తప్పెట్లా పట్టాలి? బెట్టింగ్ యాప్ అడగడం తప్పే, కానీ రిటర్న్ ఇస్తానని కూడా గొప్పతనం కదా. కనీసం ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్లల్లా క్రేజీ బాయ్ నరేంద్ర ఒక్కడే అన్నాడు ఇస్తానని, ఎవరు అనలేదే. మరి అఫ్ కోర్స్ థింక్ చెయ్యి, ఆ మాట అందరూ అంటే అందరితో పాటు మనోడు అన్నాడు అనుకోవచ్చు. ఇస్మి పవర్ చేసిండు, నేను డబ్బులు రిటర్న్ ఇస్తాను అనలే, సైలెంట్ గా నేను చేయట్లే అన్నాడు. మన ఇస్మి పవర్ కూడా. ఇంకా బొచ్చడి మంది ఉన్నారు, తుపారగాలు కొంతమంది ఉన్నారు, పనులు ఉన్నోళ్ళు. సరే వీళ్ళన్నా ఆ మాత్రం సరే 10 రూపాయలు తిన్నారా లేదా పక్కన పెడితే, నా వల్ల లాస్ అయితే నేను ఇస్తా అనడం గొప్పతనం కదా. ఎవరన్నా వస్తే అడిగి పోతే ఇస్తాడా లేదా మనం చూడొచ్చు. ఎవరు లేదు నువ్వేం చేస్తావు నేనేం చేస్తా. సార్ నువ్వు కరెక్టేనా? యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే స్కానర్ పెట్టి నేను తప్పు పని చేసిన. స్కానర్ పెట్టుడు తప్పు పని చేసిన నేను అనట్లా. సరే ఆ టైంలో నేనేమంటున్నా, నువ్వు సరే నీకు తెలియదు అన్నాను, నువ్వు ఒప్పుకుంటున్నావు. యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ ఇంత కూల్ గా పోతుందా, ఎందుకు పోతుందంటే నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావు కొన్ని విషయాలు కాబట్టి. లేదంటే వేరే విధంగా ఉంటది. ఇంకా బెదిరించాలని కాదు, నా స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే ఉంటది. నాకు ఒక నిమిషం ఆగండి, కొంచెం వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. అరే ఇది ఎప్పుడు అయిపోతుందా అంటే ఇది అయిపోతలేదు. ఇది ఏమనుకోకండి, మధ్యలో వాష్రూమ్ వచ్చింది, అందుకే వాష్రూమ్ పోయి మరి ఇక గ్యాప్ వస్తుంది కదా. మరి ఎందుకు కూర్చునే సిటీకి కాదు, సేమ్ కట్ చేసి. ఓకే అది పక్కన పెడితే, నాని ఏంటి అసలు ఇప్పుడు నువ్వు ఇదంతా స్టార్ట్ చేసినాక నాని నీకు మేజర్ గా వచ్చిన థ్రెట్ కాల్స్ కావచ్చు, నిన్ను బూతులు తిట్టిన వాళ్ళు కావచ్చు, ఏమన్నా ఏ విషయంలోనన్నా భయపడ్డావా? ఈ విషయానికి వచ్చినాక కొన్ని విషయాల్లో భయపడ్డా. ఎట్లాంటి కాల్స్ వచ్చినాయి? కాల్స్ అంటే ఏం లేదు, వీళ్ళు బెదిరి అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం గెలికినామా అంటే మనం ఒక దాంట్లో దూకేసినాము, తర్వాత ఆలోచన చేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఏమైనా గెలికినామా. ఒకవేళ అంటే దేనికి భయపడాల్సి వచ్చింది? ఎలాంటి వార్నింగ్స్ వచ్చినాయి నీకు? వార్నింగ్స్ అంటే ఏం లేదనా, నేను నాకు పెద్ద ప్రాణాల మీద తీగుడుక లేదు. కాకపోతే ఏమైతుంది అంటే ఇట్లా ఫ్యామిలీ మమ్మీ దగ్గరికి వెళ్ళేసి ఊరికి వెళ్ళేసి ఏమైనా బెదిరిస్తారా, నీ కొడుకు ఇట్లా చేస్తుండు అది అనేసి ఊరికి వెళ్ళి ఏమైనా మా మమ్మీని బెదిరిస్తారా అన్న దాంట్లో కొంచెం నేను తగ్గాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఊరు నుంచి కూడా కాల్స్ కొంతమంది నాకు తెలిసిన అన్న వాళ్ళు కాల్ చేసి, నువ్వు మంచి టాపిక్ మీద వెళ్తున్నావు, నువ్వు కరెక్ట్ మాట్లాడు, నువ్వు అట్లనే స్టాండ్ తీసుకో, మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం, ఊరికి ఎవరైనా వచ్చినా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఎవరిని ఊరికి రానియమని చెప్పిరాలు. అది చెప్పిన తర్వాత థ్యాంక్స్ అన్న అని చెప్పేసి కొంచెం స్టాండ్ తీసుకున్నాను. అట్లా వాళ్ళు చెప్పినాక కొంచెం ధైర్యం వచ్చింది. కొంచెం అన్న వాళ్ళని కూడా పర్సనల్ గా నేను అప్రోచ్ అయ్యి కొంతమందితో ఇట్లా నాకు ఇట్లా నేను ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ అవుతుంది ఇట్లా వేసుకున్నా అంటే వాళ్ళుడక నీకు అవసరమా తమ్ముడు, ఇట్లాంటివి సమాజంలో మస్తు జరుగుతున్నాయి, నీ కంటెంట్ ఏదో నువ్వు చూసుకొని ఈ వీడియోస్ ఏమో నువ్వు చేసుకోరాదు, వాళ్ళని నీళ్ళని గెలికి అంతా తర్వాత నువ్వే రిస్క్ లా పడతావు, తర్వాత అప్పుడు మళ్ళీ మేమే రావాలి నీకోసము, ఇదంతా అవసరమా అన్నట్టు వాళ్ళుడక కొంచెం సజెషన్ చేసారు. ఇంకా నాకు అది ఇది ఆలోచన చేసి ఇంకా ఇతనితో ఎక్కువ వద్దు అవసరం లేదని చెప్పేసి ఇంకా థ్రెట్ ఉందా నీకు? నాకు ఇప్పటి వరకు నాకు ఎవరితోటి థ్రెడ్ లేదు. ఒకవేళ థ్రెడ్ ఉందా అంటే ఇప్పుడు వీళ్ళని వేసుకున్నా కాబట్టి వీళ్ళ నుంచి ఏమన్నా. ఎవరెవరు వేసుకున్నావు? నేను క్రేజీ బాయ్ నరేంద్ర అని ఒకరిని తీసుకున్నా, అనేసి ఒక అబ్బాయి ఉంటాడు, అతను లోకల్ ప్రిన్సెస్ అనే ఒక అమ్మాయి ఉంటది తెలుసు. ఆ అమ్మాయికి సారీ, వీళ్ళిద్దరితో సారీ చెప్పేసిన. ఎందుకు సారీ చెప్పినావు? సారీ అంటే ఇంకెందుకు పెద్ద చేసుకోవడము. సరే నేను ఒప్పించినట్టు నిన్ను అటెండ్ చేసి ఎవ్వరు ఓపియలే. మరి ఎందుకు సారీ చెప్పినావు? నీ తప్పే లేదు, నువ్వు తీసుకునే సబ్జెక్ట్ మంచిది, నీ తప్పు లేనప్పుడు నువ్వు సారీ చెప్పినట్టు చూసుకున్నావు. అర్థం సారీ చెప్పడం అంటే ఆ అమ్మాయికి చెప్పినా నేను ఏమని పర్సనల్ గా ఫోన్ చేసి, పర్సనల్ గా ఫోన్ కాదు, నేను వాళ్ళ హస్బెండ్ తోటి మాట్లాడినా, అన్నా ఇప్పుడు నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తా, నేను కాలు మొక్కి సారీ చెప్పమని ఒకటి చెప్తా. నేను ఎందుకు నీ తప్పలేదా? ఎందుకు చెప్తావు? అట్లా కాదు, నేను ఏ యాంగిల్ చెప్తున్నా అంటే ఆయనకు అర్థమవుతాడు, అరే నువ్వు ఇట్లా పెట్టినావు, మా వైఫ్ ఇట్లా బ్యాడ్ అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది తీరా అంటే నేనేమన్నా అన్న నేను చేసేది ఇట్లా. నేను ఆయనతో మాట్లాడినాక నాకు ఏ ఉద్దేశం లేదన్నా, డబ్బులు పరుచుకొని వీడియోలు చేసిందే, ఆ వీడియోలు డిలీట్ చేసినాక నేను కూడా ఆమె గురించి మాట్లాడినా కదా, అది కూడా డిలీట్ చేస్తా. నాకు ఈగో లేదు, యాటిట్యూడ్ లేదు,
కాలు మొక్కు సారి చెప్పమన్నోడికి చెప్తా, అమ్మాయిలో నేను మా అమ్మని చూసుకుంటా అని చెప్పిన. అట్లా చెప్పి అట్లా వానితో మాట్లాడినా, వీళ్ళతో మాట్లాడినా. మనోడు ఏమన్నాడు మరి ఆయన? ఎవరు రూట్ ర్యాప్ హెడ్ ఏమన్నా నార్మల్ మాట్లాడినా. ఏమన్నాడు? ఇవన్నీ ఎందుకు బ్రో, నువ్వు కూడా నీకు కూడా ఇప్పిస్తా ప్రమోషన్లు, వానికి వీనికి ఏం సపోర్ట్ చేస్తావు, నీకు కూడా EMIలు ఉంటాయి కదా అది అని చెప్పాడా? అవన్నీ ఏం చెప్పలేదులే కానీ, తమ్ముడు చెయ్యకు నువ్వు, చేస్తూనే ఉన్నారు ఇప్పుడు. ఏమంటారు? 2-3 రోజులు గట్టిగా ఫైట్ చేసిన రోజు తీసేసారు, లింకులు తీసేసారు, వీడియోలు తీసేసారు, అన్ని తీసేసారు. తర్వాత మళ్ళీ నేను క్లారిఫికేషన్ కోసం ఒక వీడియో తీసి పెట్టినా కదా, ఆ వీడియో వాళ్ళందరి దగ్గర జోకర్ అయిపోయినాను ఆ వీడియో. ఇంకా తర్వాత మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా ఓకే అట్లా అయింది అది. ఇప్పుడు వీళ్ళుడక ఆ గట్టిగా ఫైట్ చేసిన రోజులు వీడియోక లింకులు తీసేసారు, వీడియోలు తీసేసారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసారు. ఇక ఓవరాల్ గా నీకు ఏం అర్థమైంది? ఒక్కటే బాటలో చెప్పి, ఎక్కువ సోదొద్దు మనకి. ఓవరాల్ గా నాకు ఏం అర్థమైందంటే, మనం ఏదో మంచి చేద్దామని పోతాం ముందరికి, అది అటు ఇటు పోయి మనకే తగులుతుంది. సూపర్. రిలీజ్ అయినందుకు థ్యాంక్స్. రిలీజ్ అయినా ఖచ్చితంగా. ఓకే, మమ్మీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మమ్మీ నుంచి ఏమైనా కాల్ వచ్చి ఏమైనా మమ్మీ వీడియోలు చూసి? మా మమ్మీకి ఈ విషయం తెలియదు అసలు. వీడియోలు చూడదేమో మమ్మీ? మా మమ్మీ వీడియోలు చూడదు, ఏదో నార్మల్ గా నా కొడుకు యూట్యూబ్ లో ఇట్లా వీడియోలు చేస్తాడు అది ఇదని తెలుసు. ఈ ఇంటర్వ్యూస్, ఈ లొల్లీలు ఇవన్నీ తెలియదు ఆమెకి, ఎక్కడ తెలియదు. ఒకవేళ తెలిసింది అనుకో ఖచ్చితంగా ఫోన్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఫోన్ చేసి. మీ తమ్ముడు ఎవరో చెప్పలేదా? చెల్లెనో? ఎవరు చెప్పలేరు, ఎవరు తెలియదు. ఇది డాడీకి ఇట్లా? డాడీ లేరు నాకు. సారీ. ఓకే. అలా కాదు, ఇప్పుడు ఇంటికి పెద్ద నువ్వే కదా. నేనే. నాని ఇప్పుడు డాడీ లేడు, నెక్స్ట్ చూసుకోవాల్సింది నీ బాధ్యతనే. ఇది పెద్ద పెద్ద రచ్చ, ఇది ఇళ్ళకి వెళ్తే ప్రాబ్లం అవుతుందని తెలీదా? తర్వాత అనిపించింది, వెళ్ళినప్పుడు అనిపించలే. ఓకే, వెళ్ళినప్పుడు అర్థం కాలే, అనిపించలేదు. దిగినాక నాకు తెలిసి ఒక్కొక్క రాత్రి నిద్ర పట్టని సందర్భంలో కూడా ఉండొచ్చు. అంటే టెన్షన్ అంటే భయపడ్డావని కాదు, టెన్షన్ అంటే అయ్యింది. అంటే థ్రెడ్ ఎవరెక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది భయం అయితే ఉండే. ఎవరితో నుండి కాల్స్ వస్తుందో తెలియదు, ఎవరు ఫోన్ చేసి ఏమంటారో తెలియదు, లేకపోతే నా దగ్గరకు వస్తారా ఊరికి వెళ్తారా తెలియదు. అట్లా అనిపించింది నాకు. అనిపించి ఒక వారం రోజులు కరెక్ట్ నాకు సరే తిండి పోలేదు. ఆ ఇష్యూ జరిగిన రోజులు ఏదో బయటికి ధైర్యంగా మాట్లాడినా, వీడియోలు పోస్ట్ చేసినా గానీ కొంచెం టెన్షన్ అయ్యింది. ఎందుకు నీ వీడియోలలో కూడా నీ ముఖంలో భయం ఎవరికి అర్థమైందో కాలేదో నాకు తెలియదు కానీ ఒక ముఖం అంతా గుంజుకుపోయి ఒక తెలియని భయం. సరిగా తిండి లేదు, 3 kg 4 kg. అంటే నీకు గెలికింది మామూలు దాని కాదు, అది ఎటో పోయింది, అది స్ప్రెడ్ అయిపోయింది. కంపల్సరీ ఖచ్చితంగా. ఓవరాల్ గా ఇంటెన్షన్ ఏమనిపించింది అంటే, అరే మనోడు వీళ్ళని గెలికి అందరు అదే అన్నారు, నిన్ను వీనికి ఫాలోవర్స్ లేరు అందుకే మమ్మల్ని గెలుపుతున్నాడు ఫాలోవర్స్ కోసం అని అన్నారు. ఈ నరేంద్ర అన్నాడు, ఈ ఎవరైతే అబ్బాయి అన్నో పేరేదో ఉంది మనోడు కూడా అన్నాడు. వాళ్ళు చేసే తప్పులు పక్కన పెట్టేసి నీతులు చెప్పుడు ఎందుకు తీయని మేము కూడా సైలెంట్ గా ఉన్నాం. కానీ ఎందుకంటే ఎంత చేసినా నువ్వు అన్నట్టుగా ఓవరాల్ ఇంటెన్షన్ ఎందుకు ఈయన పెద్ద ఈయన ఒక్కడేనా అని అనుకుంటారు. పీకంది మన ఒక్కరం కూడా సైలెంట్ ఉంటే అయిపోతుంది కానీ కామ్గా ఉంటాం 90%. ఇప్పుడు ఇష్యూస్ కూడా బాగా జరుగుతున్నాయి, నేను వెళ్ళొచ్చు, కొన్ని వెళ్తలేం. మొన్న BMW కారు కొనియలేదని బండ్లకి ఇష్టపురం గడిమంది అది చచ్చిపోయాడు పోరాడు, మా ఊరు దగ్గరే గజ్వల్ దగ్గర, జయదేపూర్ మండలం వస్తుంది. నిన్న ఒక స్టోరీ 10th క్లాస్ మొన్ననే 10th అయిపోయింది. వాడు లవర్ అంటే అది స్టోరీ, ఇద్దరు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కొనుక్కొని ఒక అమ్మాయి గురించి ఒక పోరాడు చచ్చిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, ఇప్పుడు వీటి గురించి మాట్లాడినాం అనుకో, ఓ వీడియో చేసిన పేరెంట్స్ కొంచెం అంటే అలర్ట్ గా ఉండాలి, అబ్బాయి ఏం చేస్తున్నాడు మరీ వదిలేయద్దు, క్యాటరింగ్కి వెళ్తున్నంటే ఎంత టైం దాకా అవుతుంది అట్లాంటివి చేపియద్దు చిన్నపిల్లలతోనే. ఇంట్లో పరిస్థితులు బాగలేవా అంటే ఇప్పుడు మొత్తం ఆయన చేస్తున్న ఇల్లు నడవాలి కదా ఇన్ని రోజులు. ఈ రోజు కొడుకే పోయిండు 16 సంవత్సరాల కొడుకు, ఏం చేస్తావు? ఈ రోజు ఏమంటారు ఏమనంటే మా కొడుకు ఏమైందో ఆయన కదే, అది కాదు కదా మార్గం, ముందే ఉండాలి కదా. నేను అనేది అది, ఇంటికి ఒక్కనే కాబట్టి ఒకటే నేను నాని ఒకటైతే చెప్తా, వెళ్తున్నావు చేయగలుగుతున్నావు, బట్ నువ్వు చేసిన తప్పని నేను అన్ను. నువ్వు ఎంచుకున్న కంటెంట్ కరెక్ట్ ఉంది, నిజాయితీగానే మాట్లాడను. మధ్యలో తెలిసి తెలియక కొంచెం ఆగమాగం వెనుక చెప్పేటోడు వాడు ఫోన్ చేస్తే వాడు ఒకటి చెప్పిండు, వీడికి చేస్తే ఒకడేమో చేయమన్నాడు ఒకటి చేయమనిలే, కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ కన్ఫ్యూజన్ లో ఈ అమ్మాయి ఎందుకు ఇదంతా పెంటాన్ చేసినావు, ఎందుకు చేసినావు, చేయనైతే చేసినావు. బట్ నేను ఆఫ్ కెమెరా కొన్ని చెప్తా నీకు, మిస్టేక్లు అయితే ఉన్నాయి. ఓకే, ఓవరాల్ గా తిండి అయితే తినకుండా 3 kg తగ్గిన వారం రోజులు. ఖచ్చితంగా తగ్గినానా, ఎందుకంటే ఏంది చిన్న మాఫియానా ఇది? అరే ఒకరేమో బెట్టింగ్ గురించి తీసినా అంటారు, నేను బెట్టింగ్ గురించి ఆరా బాబు ప్రమోట్ చేసిన విధానం తప్ప అని చెప్తున్నా.
ఇట్లా ప్రమోట్ చేయండి దాని గురించి ఉన్నది. నీకు ఒక స్టోరీ చెప్తాను. ఉమ్, నా దగ్గరికి పులిగోరల గురించి ఒక ఇష్యూ వచ్చింది. ఉమ్, వాళ్ళు ఏదో విగ్రహాలు దొంగతనం, ఇది ఇలా చూస్తే ఉమ్, పోలీస్ వ్యవస్థ కూడా ఉంది ఇందులో. ఉమ్, నేను ఎందుకు టేకప్ చేయాలి అది? ఈ రోజు నేను టేకప్ చేస్తా. ఉమ్, నాకు సెక్యూరిటీ ఎవడు? అదే ఎవరు టేకప్ చేయమన్నాడు? వాడు సెక్యూరిటీ నాకు? అదే. నాకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, నన్ను నమ్ముకొని 10-20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఉమ్, అవునా కాదా? అన్న భయపడ, ఇప్పుడు 60 మంది టీం, అది 60-70 మంది టీం, ఉమ్, అది మొత్తం కోట్ల బిజినెస్. అది ఉమ్, నేను చేస్తా. ఉమ్, దానివల్ల చేపించినోడు ఎవడో, నువ్వు డీల్ మాట్లాడుకో, నువ్వు డబ్బులు దుబ్బుతావు. కష్టపడి ఇది బయటకు తెచ్చినోడు నేను ఆనే ఉంటా కదా, నేను టార్గెట్ అవుతా, నేను రూపాయి తినాను. ఉమ్, కానీ నువ్వు చేపించినోడు అయితే నీకు రూపాయి వస్తుంది. అరే సైలెంట్గా ఉంటారా భయ అని. ఉమ్, మళ్ళీ నువ్వేం చెప్తావు? వాళ్ళ దగ్గరికి 1 కోటి రూపాయలు ఎంతనో దొబ్బి, అన్న ఎందుకు వాళ్ళతోని, వాళ్ళు డేంజర్ అని నువ్వే బెదిరించి వీడియో డిలీట్ చేపిస్తావు. అయిపోయా. అవునా? ఉమ్, అందుకే స్వాహా. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ కోసం మేము మాత్రం తప్ప ఒకరిని ఏదో డిస్కస్ చేయాలని కాదు, ఇది ఎవరి గురించి అని కాదు. అన్ని సంతోష్ అనే పర్సన్ న్యూట్రల్ గానే మాట్లాడతాడు, నిజాలే మాట్లాడతాం కాబట్టి తమ్ముడు కూడా వాస్తవంగానే ఒప్పుకున్నాడు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ మస్తు మజా ఉంటుంది చూడండి, మీరు మధ్యలో వదిలేస్తే కాదు, ప్రతి ఒక్క దాంట్లో మజా వస్తుంది మీకు ఇంటర్వ్యూ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.